యాక్చువల్గా నేను ప్రయాణం గురించి కాదు, నేను ఫస్ట్ బిగినింగ్ నుంచి కూడా నేనేదో పెద్ద డైరెక్టర్ అయిపోవాలో లేకపోతే ఇంకోటి అవుదామని మాత్రం నేను యాక్చువల్గా డైరెక్షన్ దాంట్లో రాలేదు. డైరెక్షన్ కానీ సినిమా కానీ ఒక వ్యక్తి ఒక పర్సనల్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే ఒక కథని, సొసైటీని, తను చూసే కోణాన్ని దాన్ని యాక్చువల్లీ ఆవిష్కరించడానికి మనకి దొరికిన ప్లాట్ఫామ్ సినిమా మామూలుగా. అది నాకు యాక్చువల్గా ఏంటంటే నేను అప్పుడు ఈ రోజుల్లో అవి చేసేటప్పుడు నా ఎదురుగుండా అనిపించింది, చుట్టుపక్కల జరిగేవి వాటిని ఒక కథగా రాసేసుకుని, కథగా రాసుకోవటం అంటే జనరల్గా ఏం జరుగుతుందో దాన్ని ఒక టెంపోగా రాసుకుని యాక్చువల్గా తీశాను. దాని తర్వాత అసలు ఫస్ట్ నేను డైరెక్టరా కాదా అని నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి కూడా నాకు ఈ రోజుల్లో బస్ స్టాప్, ప్రేమ కథ చిత్రం సినిమాలు బాగా ఉపయోగపడినాయి. ఓకే, అంటే ఈ రోజుల్లో బస్ స్టాప్ సినిమాలు నాకు అప్పుడు అసలు ఫస్ట్ నేను డైరెక్ట్ చేయగలుగుతానా, నా సినిమా చూడటానికి వస్తారా ఆడియన్సు అని నాకు నమ్మకం కలగటం కోసం తీసిన ఇవి. లక్కీగా జనం వచ్చారు, చూశారు, ఆదరించారు, అవి పెద్ద హిట్లు చేశారు, పెద్ద హిట్లు అయినాయి. దాని తర్వాత ఓన్లీ వీడు డబుల్ మీనింగ్ మీద ఆధారపడ్డాడు అని అదినిదినని కొంతమంది జనం మాట్లాడినప్పుడు అలా కాదు, మనం ఓన్లీ దీన్నే తీయగలమా, వేరే తీయలేమని ప్రేమ కథ చిత్రం తీశాను అప్పుడు. అంటే జానర్ హర్రర్లో కామెడీ పెట్టి. అప్పుడు యాక్చువల్గా ఏంటంటే వీడు కొంతమంది ఇంకా మిగిలిన అందరూ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత దాని తర్వాత ఇంకా వన్ బై వన్ పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళడానికి అసలు ఫస్ట్ నాకు మెయిన్ వాళ్ళని హ్యాండిల్ చేయగలనా, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది అని నేను ఎప్పుడు కంగారు పడేవాడిని కాదు. ఫస్ట్ అసలు నాకేంటంటే ఈ సినిమా వచ్చిన సక్సెస్ని నెక్స్ట్ సినిమాకి వాడేయాలి, నెక్స్ట్ సినిమాకి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టేసుకుని ఇంకా పైకి వెళ్ళిపోవాలి అని ఈ కంగారు లేదు నాకు ఫస్ట్. అసలు కంగారు అనేది మీ కెరీర్లో నేను 2012-13లో రాధా సినిమా గురించి ఏదో ఒక చిన్న ఏదో కాంట్రవర్సీ అయితే ఆ సినిమా దాంట్లో చెప్పాను, నేను నా దగ్గర ఉన్న కథలో నేను సూపర్ మార్కెట్ లాంటి వాడిని, ఇక్కడ అన్నీ దొరుకుతాయి, నాకు ఈ కథని కాదు ఆ కథని కాదు, నేను లాంగ్ రన్ ఉంటాను అని నేను 10 years బ్యాక్ చెప్పాను. అవునా? రాధా ఏదో ఎవరిదో కథని అట్లాంటి ఏవో అంటే కొంచెం దగ్గర ఉంటే మ్యాచ్ అవ్వచ్చు, అది వేరే మ్యాచ్ అవ్వచ్చు. అట్లా అదో చిన్న మిస్కమ్యూనికేట్ అయితే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు చెప్పాను నేను మినిమం అది నా జర్నీ చాలా ఇది, నాకున్న కథలు తీయడం మొదలు పెడితే నాకు లైఫ్ సరిపోదు అని అన్నా. అంటే కథని అంటే అది నా కాన్ఫిడెన్స్ అని కాదు, నేను పని చేయడానికి వచ్చాను, నా పని ఆగదు. ఒకసారి నాకు పని కోసం పని కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేశాను. అలాంటి పని దొరికినప్పుడు నాకు ఇంకా అదే ఎనర్జీ. సండే కూడా నేను వచ్చి వర్క్ చేస్తాను, సండే కూడా మార్నింగ్ వచ్చేస్తా. నాకు 365 days నా ఆఫీసే ఇల్లు. సాయంత్రం పూట ఆఫ్టర్ 7 ఫ్యామిలీ, ఎక్కడికైనా బయటకు వెళ్తే ఓన్లీ ఫ్యామిలీతో వెళ్తాను. నేను మా వైఫ్ ఎక్కువ సినిమాలు చూస్తాం, ఫ్రెండ్స్తో ఎక్కువ కొత్త సినిమాలను. ఇట్లా కొంతవరకు నా లైఫ్ని చాలా తక్కువ దాంట్లో ఎంజాయ్ చేస్తుంటా. ఇంకా దీన్ని పరిధి దాటి ఈ వేరే దాంట్లో ఎంజాయ్మెంట్ ఉందని ఊహించుకోను ఫస్ట్. ఓకే, నా ఎంజాయ్మెంటు, నా సక్సెస్, నా ఫెయిల్యూరు అన్నీ నా పనే. ఈ పని బాగా చేయకపోతే ఒక ఫెయిల్యూర్ అయిన పని దాని నుంచి ఓహో ఇది నేర్చుకున్నానని నెక్స్ట్ మళ్ళీ పనికి వెళ్తా. అదే పని ఫెయిల్యూర్స్ ఏంటో నేర్చుకుని మళ్ళీ అదే పనిలోకి వెళ్తా. మీరు ఇంకో పని చేయలేదు కదా? ఇంకో పని చేయలేను. ఆ పనిలో ఓహో ఈ పని చేసేటప్పుడు ఈ ఫెయిల్యూర్ వస్తుందని తెలుసుకుంటా అంతే. అదే అదో గుణపాఠం కింద తీసుకుంటా అంతే. అంటే మనకి లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ లేకపోతే ఎలాగా? అయ్యో, ఎందుకనంటే ఆ ఎక్స్పీరియన్స్ నేర్పేది మనకి ఫెయిల్యూరే. అందుకని ఫెయిల్యూర్ని మించిన గొప్ప ఎక్స్పీరియన్స్ డబ్బులతో కొనలేము. అదే లేదండి, అందుకని మనకేంటంటే ఫెయిల్యూర్ అనేది వచ్చినప్పుడు ఇంకా దేవుడు ఆశీస్సుల కింద భావించాలి. అది భగవంతుడి ఆశీస్సులు ఉంటేనే యాక్చువల్గా ఫెయిల్యూర్ వస్తుంది. ఎందుకు ఉత్తుపునని ఫెయిల్యూర్ రాదు.
అదే ఎందుకంటే వీడు సిన్సియర్ కష్టపడి ఇంకా మీకు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అవుతూ ఇట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఎక్కడ నేర్చుకుంటారు? నేర్చుకోవడానికి ఏముండదండి, ఏమి నేర్చుకోదు కదా. అవును. అందుకని ఒక ఫెయిల్యూర్ వచ్చి మధ్యలో ఒకటి ఫెయిల్యూర్ వస్తే దాని తర్వాత ఇంకోటి సక్సెస్, అట్లా ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అనేది బెస్ట్ టీచర్ నాకు తెలిసి. ఎగ్జాక్ట్లీ దానిలో డౌట్ లేదు. ఇప్పుడు మీరు అన్న దాంట్లోంచే పాయింట్ తీసుకుంటాను సార్. ఇప్పుడు మీకు నార్మల్గా సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువ మీ కెరీర్లో. అవును. దాంట్లో ఫెయిల్యూర్స్ అక్కడక్కడ చిన్నవి అవునవును ఎవరికైనా తప్పు. అవును. వాటి నుంచి ఏంటి ఆ ఫెయిల్యూర్స్ మీరు నేర్చుకున్నది ఏంటి సార్? ఒకటేనండి, నేను ఐడియా ఫెయిల్ అవుద్ది కానీ మనిషి ఫెయిల్ అవ్వడు అనుకుంటాను. నేను తీసుకున్న ఐడియా ఫెయిల్ అవ్వచ్చు, ఎందుకంటే అంతకుముందు నేనే కదా తీసింది ఒక సక్సెస్ నేనే కదా కొట్టింది. అంటే అందులో అంటే ఐడియా సక్సెస్ అయింది, ఈ ఐడియా ఫెయిల్ అయింది, అంతేగాని మనిషి ఫెయిల్ అవ్వడు అంటున్నా. ఓకే, నేను మనిషిగా ఫెయిల్ అవ్వాల. మనిషిగా ఫెయిల్ అవ్వటం అంటే మన క్యారెక్టర్ పోయినట్టు. అవునండి, మన క్యారెక్టర్ పోయినప్పుడు మనిషిగా ఫెయిల్ అవుతాం. అది క్యారెక్టర్ ఫ్లాప్ అవుతుంది. క్యారెక్టర్ ఫ్లాప్ అవుతుంది. క్యారెక్టర్ ఎందుకు ఫ్లాప్ అవుతుంది అంటే మనం ఉన్న ఒరిజినాలిటీని బయట పెట్టకుండా ఫేక్ ఎమోషన్స్తో రన్ చేస్తున్నాం అనుకోండి. డూప్లికేట్ ఎన్ని రోజులు యాక్టింగ్ చేయలేమంటున్నా. అవునండి, యాక్టింగ్ పర్టికులర్ మహా అయితే 24 hours యాక్టింగ్ చేయగలం సార్. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పళ్ళు తోముకోవాలి, ఇది చేయాలి, ఒరిజినాలిటీలోకి రావాల్సిందే. ఖచ్చితంగా ఈ యాక్టింగ్ ఇన్నాళ్ళు మట్టి ఉన్నాను, ఇంతకాలం ఇంతమంది ఎక్కడ ఎవరితో అందరితోనూ మంచిగా వెళ్తున్నానంటే బికాస్ ఆఫ్ నా క్యారెక్టర్. అంటే నేను అంటే నా ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా నా ఆపర్చునిటీస్ అలా గ్రో అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ మై క్యారెక్టర్ అంటున్నా. అవునండి, చాలా మందికి ఇక్కడ డౌట్ ఏంటంటే వీడు ఇచ్చిన ఏది యావరేజ్ సినిమాలు, ఈ బిఫోర్ సినిమా ఈయనెందుకు ఇచ్చాడు, అదెందుకు చేసి జరిగింది, అసలు ఇది ఫెయిల్యూర్ కదా, అసలు దరిదాపుల్లో చూడకూడదు కదా అంటారు. కానీ ఒక మనిషి ఐడియానే ఫెయిల్ అవుద్ది కానీ వీడు ఫెయిల్ అవ్వలేదనేది నేను బిఫోర్ ప్రూవ్ చేసుకున్నా. అవునండి, అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ సక్సెస్ బట్టి మనిషిని క్యాల్కులేట్ చేసే స్థాయిని దాటేశాను నేను. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి స్టేట్మెంట్. ఇది ఎప్పుడు కూడా మనిషి అలా డిజైన్ చేసుకోవాలంటున్నా. సక్సెస్ని బట్టి ఫెయిల్యూర్ని బట్టి నన్ను యాక్చువల్ క్యాల్కులేట్ చేయమాకండి అని నేను ఆడియన్స్కి వీళ్ళకి హింట్ పంపించేశాను నేను. ఓకే, నేను ఇండస్ట్రీకి నా ఫ్రెండ్స్కి అందరికీ ఒక రకంగా పంపించేశాను. అందుకని దాన్ని బట్టి ఎవరైతే క్యాల్కులేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కొంచెం అమాయకులు, కొంచెం తక్కువ స్టాండర్డ్ నాకు తెలిసి. అవునండి, ఎందుకంటే దీని తర్వాత సుడిని బట్టి ఆడుతుంది, అదృష్టం బట్టి వచ్చింది, వీడికి చాలా అదృష్టం, ఇట్లా కొంతమంది అనుకుంటారు. ఎవరు వ్యాఖ్యానాలు వాళ్ళు అండి. మామూలుగా చెప్తున్నా, జనరల్గా ఏంటంటే మనం ఇక్కడ ఎదటోడు సక్సెస్ని కానీ ఎదటోడు దీన్ని కానీ ఒప్పుకోలేనోడు అదృష్టం మీదకు తోసేస్తాడు. ఎగ్జాక్ట్లీ, మామూలుగా ఇంకెందుకంటే అదృష్టం వాడి జాతకం బాగుందో లేకపోతే ఇంకో దాని మీద తోస్తే కానీ వీడికి యాక్చువల్గా మెంటల్ సస్టైనబిలిటీ ఉండదు, మెంటల్ సాటిస్ఫాక్షన్ వీడి సాటిస్ఫై అవ్వలేడు. అందుకని అదృష్టం మీద వీడు బాగా సుడిగాడు దీని మీద తోసేస్తారు. కానీ ఇక్కడ నాకు చూడని కాదు, అవతల వాళ్ళు ఇది ఎంతమంది టీం ఉండాలి, ఒక కథను ఒప్పించాలంటే ఎంత కష్టపడాలి, మరి చిన్న సినిమా తీయాలంటేనే ఎంత ఆడియన్స్ని రప్పించడానికి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలి. అలాంటిది ఒక పెద్ద స్థాయి హీరోని అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ఒప్పించడం అనేది ఎంత కష్టం అనేది, ఎంత కష్టసాధ్యం అనేది ఎవరికి అది ఊరికినే ఏ పనులు జరగవు. కానీ ఊరికినే జరిగిపోతాయి అని కొంతమంది చిన్న అంటే హాఫ్ నాలెడ్జ్తో కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు రియలైజ్ అయ్యి ఇది కరెక్ట్ కాదురా, మనం రాంగ్ ఆలోచిస్తున్నాం అని రియలైజ్ అయ్యే టైంకి వాడి చేయి దాటిపోద్ది, వాడి కెరీర్ అయిపోద్ది. అవునండి, ఇలాంటి వాళ్ళు నేను ఇంతమందిని చూశాను ఇక్కడ. అందుకని ఎవరేం మాట్లాడుకుంటున్నా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను.
ఎందుకనంటే నా పని ఆపేసి వెనక్కి తిరిగిన రోజు వీళ్ళు ఇలా అనుకున్నారు అలా అనుకున్నారు వెనక్కి తిరిగిన రోజు నేను ఆగిపోతా ఫస్ట్. మీరు ఆగిపోతారండి. అందుకని నాకు భయం ఏంటంటే ఎవడన్నా నాకు కొంతమంది వాళ్ళు ఎలా అన్నారన్నా వీళ్ళు ఎలా అన్నారు ఈ చెప్తున్నా నవ్వురుకుంటా, అమ్మా ఇంకా వాళ్ళు అదే రేంజ్లో ఉన్నారనమాట, అదే స్థాయిలో ఉన్నారు, వాళ్ళు ఇంకా ఎదగలేదనమాట. ఇలా నాలెడ్జ్ మీద లేకపోతే వీడికి సుడి మీద వచ్చిందో అదృష్టం మీద వచ్చిందని అనుకుంటున్నారంటే వాడి స్థాయి అంతే అనమాట. అంటే వాడు ఇంకా ఎదగడానికి అంటే వాడి ఎక్స్పీరియన్స్ అయ్యి ప్రపంచానికి 4 మంచి మాటలు చెప్పడానికి ఇంకా చాలా టైం ఉందన్నమాట అని నేను ఫీల్ అవుతా, నేను రియలైజ్ అవుతా అని నవ్వుకుని ఊరుకుంటా, సరదాగా ఓకే అనుకుంటా. అదేలేండి. అంటే మీరు ఇదమిద్దంగా మీ కెరీర్లో మీరు చాలా శల్య పరీక్ష చేసి చాలా రకరకాల ల్యాబొరేటరీ టెస్టులు చేస్తే కానీ మీరు ఒక సినిమాతో బయటకు రారు. అవును, అది పెద్ద హీరో కావచ్చు, లేకపోతే ఈ రోజుల్లో బస్ స్టాప్ అలాంటిది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎందుకంటే మీరు అన్ని హ్యాండిల్ చేశారు కాబట్టి యూ హ్యావ్ వ్యారీడ్ రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ యువర్ బ్యాగ్. అండ్ మీరు ఇందులో ఇది నా ఫెయిల్యూరు, ఈ ఫెయిల్యూర్ ఇందువల్ల వచ్చింది అని గనక మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలంటే ఏ సినిమాల గురించి చేసుకుంటారు సార్? నేను బాబ్ బంగారం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి నేను. ఎందుకంటే నేను అనుకున్న కథ వేరు, పాయింట్ వేరు. దాని తర్వాత నా చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, అసిస్టెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు చెప్పిన విధానంకి ఓహో ఇది కరెక్ట్ కాదేమో, పెద్ద హీరోకి ఇలా చేయాలేమో అలా చేయాలేమో అనుకుని ఒక రాంగ్ గైడెన్స్లో నేను రాంగ్ రూట్ వెళ్ళిపోయాను. నాతో ఒక ప్రాబ్లం ఏంటంటే ఎవరేం చెప్పినా బిలీవ్ చేసి వాళ్ళతో పాటు ట్రావెల్ అయిపోతాను. సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత అరే ఇలా వచ్చాను. నా సక్సెస్ కూడా అలాగే జరిగింది. నా సక్సెస్ కూడా నా చుట్టుపక్కల వాళ్ళు, నా ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుందని అంటే నిజంగా బాగుంటుందని వెళ్ళిపోయి సక్సెస్ కూడా కొట్టాను. అదే దీంట్లో వెళ్ళిపోయి ఫెయిల్యూర్ కూడా అయ్యాను. ఈ అంటే ఎండ్ ఆఫ్ ద డే నేను ఇండివిజువల్గా ఎవరి ఇది లేకుండా చేసినవి యాక్చువల్గా కొన్ని ఈ రోజుల్లో కానీ బలిబలి మగాడవే కానీ చిన్న చిన్న సలహాలు తీసుకోవాలి కానీ పూర్తిగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అని చెప్పి దాని తర్వాత శల్యారెడ్డి తర్వాత రియలైజ్ అయ్యాను నేను. రియలైజ్ అయినా సరే పక్క కమర్షియల్లో కూడా కొన్ని మిస్టేక్స్ చేశాను. నేను ఇలా తీయకూడదు కదా, నేను అనుకున్న సినిమా ఇది కాదు కదా, నువ్వు చెప్పింది ఇది కాదు కదా అంటారు ఫస్ట్ లాస్ట్లో సినిమా రిలీజ్ తర్వాత. అదే కదండి, అది నాకు యాక్చువల్గా మా ఫ్రెండ్ ఎస్కేఎన్ఏ మెయిన్ డల్లింగ్. ఎందుకంటే ఫస్ట్ ఐడియా తనకే బౌన్స్ చేస్తాను నేను. చేసినప్పుడు ఇది అన్నప్పుడు ఇది నువ్వు చెప్పి అంటే తను కూడా నన్ను బట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు ఇది కాదు కదా చెప్పింది, ఇలా ఎందుకు అయింది, అక్కడ ఎలా చేశారు, తనకి ప్రాక్టికల్స్ కొన్ని తెలుస్తుండే. అవునండి. అందుకని చెప్పి నన్ను ప్రాపర్గా కరెక్ట్ చేసే పర్సన్ ఉండాలి. నాకు ఎప్పుడు ఒక వాల్ ఉండాలి. ఎవరికైనా అవసరం కదా, ఎవరికైనా కావాలి, నాకు ప్రత్యేకంగా కావాలి. ఎందుకంటే నేను ముందే చెప్పాను సూపర్ మార్కెట్ లాంటి నా దగ్గర అన్నీ ఉంటాయని. అక్కడ చెత్త దొరుకుతుంది, కుళ్ళు దొరుకుతుంది, ఇది దొరుకుతుంది. కుళ్ళు కూడా మంచి అని చెప్పి యాక్చువల్గా వాళ్ళు ఇది చాలా బాగుంటుందని నమ్మితే ఓహో ఈ నమ్మాడు కదని చెప్పి ఆ కుళ్ళే బెస్ట్ అనుకుంటా. నా దగ్గర ఆ ప్రమాదం ఉంది. అందుకనే నాకు కొన్ని యావరేజ్లు, కొన్ని సూపర్ హిట్లు, కొన్ని ట్రెండ్ సెటర్లు రావడానికి కారణం అదే. నా దగ్గర అన్ని రకాలు. ఎందుకనంటే ఒక సినిమా వచ్చి భలే తీసాడని అనుకుంటే ఇంకో సినిమా వచ్చి ఏం లేదండి మ్యాటర్ అయిపోయిందని అనుకుంటారు. మళ్ళీ ఇంకో సినిమా అమ్మ ఇది బాగా తీసుకున్నాడు, ఇది భలే కుదిరిందని అనుకుంటారు. అంటే ఒకే నాలుక యాక్చువల్గా రకరకాలుగా మాట్లాడుతుంది. బికాస్ నా మెచ్యూరిటీ లెవెల్, నా ఐడియాలజీ ఇన్ని బట్టే అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే నేను కూడా అలా ఫ్లెక్సిబుల్ అయిపోతున్నాను. అందుకని వాళ్ళు అలా మాట్లాడటానికి అవకాశం దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో ఏంటంటే ఒక ఫెయిల్యూర్ వస్తే ఒకసారి చూస్తారు, రెండో ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి ఇంక ఇది అయిపోయాడని ఫిక్స్ అయిపోతారు. కానీ నాకు బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్ హిట్లతో సంబంధం లేకుండా నా కెరీర్ అలా నడుస్తుంది. నాకు స్టార్స్ వస్తున్నారు, ఇంకా ఇంకా గ్రో అవుతున్నాను. ఎందుకనంటే ఇది సుడి కాదు, నా మెంటాలిటీ, నా క్యారెక్టర్. అంటే వీడి దగ్గర ఏదన్నా డ్రా చేయొచ్చు. వీడిని రాంగ్ గైడెన్స్ ఇస్తే రాంగ్ రూట్లో వెళ్తాడు, వీడు రైట్ గైడెన్స్ ఇస్తే రైట్ రూట్లో వెళ్తాడని అవతల వాళ్ళు తెలుసుకున్నారనుకోండి, నాతో చాలా ఈజీ వర్క్. ఇది బాగోలేదు అని చెప్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే 10 ఆప్షన్లు ఇస్తా. ఎందుకంటే బాగోలేదని బాగుంది అని అంటే అక్కడే ఆగిపోతా.
ఇది బాగుంది కదా అని ఇంకా ఇంకా ముందుకెళ్ళి ఆలోచించాం. అవునండి. ఇది బాగాలేదు గురు అని నన్ను చిత్రహింస పెట్టేయాలి, అసలు అసహ్యంగా ఉంది, ఇలా అయితే అవదు, వేస్ట్ ఇలాంటి మాటలంటే నేను ఇంకా డబుల్ అయిపోతా. ఏంటి ఇలా అన్నాడు ఏంటని వెతుక్కుంటారు కదా, ఇంకా ఇంకా అది ఇంకా వెతకడం మొదలు పెడతా. ఇది నేను చేయలేను అని నన్ను అవమానిస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఓకే, ఎందుకంటే దాని నుంచి నాకు మంచి సినిమా వస్తుంది బయటికి. అవునండి. నన్ను డబుల్ మీనింగ్ డైరెక్టరో లేకపోతే ఇలా తీసాడా అన్న అనబట్టే ప్రేమ కథ చిత్రం వచ్చింది, ఒక జోనర్ పుట్టింది. అవునండి, అవును. ఆ తర్వాత అది ఎంతమందికి మాతృక, అది 500 సినిమాలు తీశారు హర్రర్ కామెడీలో. అవును. దాన్ని బట్టి యాక్చువల్గా ఏంటంటే నన్ను అలా అనకపోతే ఆ ప్రేమ కథ చిత్రం రాదు. అవునండి. నన్ను అన్న వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేను అందుకని నన్ను తిట్టినోళ్ళు కానీ ఇవి కానీ నేను వింటాను. ఓహో ఈడు ఇలా ఉన్నాడు అని అనుకుంటే నేను ఇంకోటి ఏదో వేయాలి అని అనుకుంటా. అందరు నన్ను పొగడే బ్యాచ్ని ఎక్కువ నేను ఇది చేయను. ఓకే, నేను చూడండి, ఎందుకంటే పొగడతల వల్ల నాకు ఉపయోగం లేదు. ఏముంటుంది, నేను నేర్చుకునేది నన్ను తిడితేనే. అదే విమర్శకుడే నిజమైన స్నేహితుడు. నన్ను విమర్శించిన ప్రతి ఒక్కళ్ళు నాకు గురువుల కింద సమానం. ఎందుకనంటే నా గురువు అన్నవాడే కొట్టి యాక్చువల్గా బోధిస్తాడు, అంతే కదా. అలాగే విమర్శకుడు కూడా, రివ్యూ రైటర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ నా కెరీర్ డిసైడ్ చేసిన గురువులు. అవునండి. ఎందుకంటే ఇలా తీయకూడదు అని చెప్పారంటే కరెక్ట్. నేను ఇంకెక్కడ నేర్చుకున్నాను? అక్కడే కదా నేను నేర్చుకుంది, ఇక్కడే కదా మరి. అవునండి. అందువల్ల నేను వాళ్ళు ఎన్ని తిట్టినా నాకు మంచి పాజిటివ్గా ఫీల్ అవుతాను. అదే మీరు నార్మల్గా బాబు బంగారం కథ వెంకటేష్ లేదా సురేష్ గారు వాళ్ళందరూ కూడా 1-4 సార్లు విని కానీ ఓకే చేయరు. పాపం వాళ్ళ తప్పులేదండి. ఎందుకంటే వెంకటేష్ గారికి నా మీద కాన్ఫిడెన్స్తో ఆయన ఈడు ఎలాగో మంచిగా తీసుకుంటాడని బిఫోర్ సినిమా బలబల మగాడని బట్టి ఆయన కూడా వచ్చేసారు. బట్ రన్నింగ్లో నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, నేను ఇదని చెప్పి ఆయన పాపం బాధపడ్డారు. బికాజ్ కొన్ని ఇవి జరుగుతుంటాయి, అదొక ఎక్స్పీరియన్స్ అంతే. అందుకే ఆయన ఏంటంటే నాతో మళ్ళీ కూడా తర్వాత మాకు సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా ఈయన కరెక్ట్గా వాడలేదు, వీడు వచ్చినా సరే అనే ఫీల్ కొంచెం ఇదయ్యేవాళ్ళు తర్వాత. ఓకే, అట్లా. అయితే నేనేమనుకున్నానంటే ఒక 30 ఏళ్ల ఒక బ్రహ్మాండమైన కెరీరు, వరుస హిట్లతో సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా ఎదిగిన హీరో వెంకటేష్ గారు. అవును, యాక్చువల్గా అలాంటి ఆయన ఒక 30 years ఆఫ్ కెరీర్ కంప్లీట్ అవుతున్న టైంలో మారుతితో నేను చేస్తాను అని అనుకోవడం అన్నది ఆ రోజున చాలా అందరూ ఒక పెద్ద చర్చ అయిందండి. మారుతితో చేయడం ఏంటి అంటే లైటర్ వేని కోరుకుంటున్నాడా వెంకటేష్, లేకపోతే ఇంకో రకంగా ఈజీ ఫిల్మ్ ఏదైనా కోరుకుంటున్నాడా, సీరియస్గా కాకుండా మారుతిని సెలెక్ట్ చేసుకున్నాడంటే అని ఒక చర్చ జరిగింది ఇండస్ట్రీలో అన్ని చోట్ల. సో మీరు అన్న ఓకే అయిన కథను కూడా మీరు అదర్స్ వల్ల దాన్ని కరెక్ట్గా ట్రాక్లో పెట్టలేకపోయారు అన్నది. అది నా ప్రాబ్లం అండి. నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోబట్టి రాంగ్ మూవీస్ వచ్చింది అంతే. అదేలే, నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదని రియలైజ్ అవ్వటమే నాకు సక్సెస్. ఓహో నేను ఇక్కడ ఇలా వెళ్ళిపోకూడదు, మరీ ఇలా బ్లైండ్గా వెళ్ళకూడదు అని దాని తర్వాత రియలైజ్ అయ్యి నేను బిగినింగ్లో ఎలా కష్టపడి కూర్చుని రాసుకుని నా సక్సెస్ని వెతుక్కున్నానో అలా నేను మళ్ళీ ఇప్పుడు పని చేసుకుంటున్నాను. అందుకని నాకు ఈ సాటిస్ఫాక్షన్ ఉంది, ఈ మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఎగ్జాక్ట్లీ, అదే ఫ్రెష్గా ఉన్నారు ఏదైనా. ఎందుకంటే మీరు అందుకే ఇందాక నా ఇంట్రడక్షన్లోనే చెప్పాను, అది నిత్య స్వాప్నికుడని, అనునిత్య సృజన శ్రామికుడు. ఏదో ఒకటి రాస్తుంటారు, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, ల్యాబొరేటరీ వర్క్ కంటిన్యూస్గా. మెయిన్ ఒకటే సార్, డబ్బులు మనిషి కార్ సైజు ఇల్లు సైజు పెంచుతాయి కానీ యాక్చువల్గా మన మెంటాలిటీని పెంచవు. మన మెంటాలిటీ ఏమవుద్దంటే ఇంకా 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 ఆ ఫైర్ తగ్గిపోయి తెలియకుండా చిన్న లేజినెస్ వస్తుంది. అవునండి, ఈ లేజినెస్ డబ్బు వల్ల లేజినెస్ పెరుగుతుంది. సెటిల్ ఉన్నాం కదా, ఇంకా ఎవరికైనా మనకి ప్రెషర్ ఉండదు, వాడికి డబ్బులు ఇవ్వాలని ఇది ఉండదు, ఎవరికైనా ఇది ఉండదు, చాలా కూల్గా ఉంటుంది. కానీ ఈ కూల్నెస్లో కూడా అమ్మో మనం పని 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 అని వెతుక్కోకపోతే, ఆ ఫైర్ అనేది లేకపోతే మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. నేను రాసిన సీన్ మీద ఒక 200 మంది వర్క్ చేస్తారు ఒక పేజ్ మీద. ఆ పేజ్కి ఎంత వాల్యూ ఉండాలి అని నేను ప్రతి పేజు ప్రతి లైను అనుకోకపోతే మంచి సినిమా అనేది రాదండి, న్యాయం జరగదు. ఫస్ట్ అసలు రిజల్ట్ సంగతి దేవుడు ఎరగండి.
ఫస్ట్ నా దగ్గర ఉన్న పేజ్ వరకు నేను సాటిస్ఫాక్షన్ ఉన్నాను, నా చుట్టుపక్కల సాటిస్ఫాక్షన్ ఉన్నాను, నా హీరో హ్యాపీగా ఉన్నాడు అనేది నేను చెక్ చేసుకోవాలి. అప్పుడు అది ఇంకొకరి చేతిలో పెట్టకూడదు, ఇంకోళ్ళ చేతిలో పెట్టకూడదు. ఫస్ట్ అసలు ఎవడో వినేసి దాన్ని పేపర్ మీద ఎక్కించి ఆ ఐడియాలజీ, నేను సక్సెస్ అయింది నా స్టైల్తో, దాంట్లో తిరగలేదు. దాన్ని ఒరిజినాలిటీని వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో కనుక నేను దాన్ని కనుక చంపేశానంటే డెఫినెట్గా ఒక డూపే వస్తుంది, ఒక వేరే జెరాక్స్ కాపీలు వస్తాయి బయటికి. అవునండి, అందుకని రాంగ్ జిరాక్స్ కాపీలు ఆ రాంగ్ జెరాక్స్ కాపీలే నా ఎక్స్పీరియన్స్ అయినాయి ఇప్పటిదాకా. అది అయిపోయింది, అందుకని నన్ను నేను తవ్వుకోవటం మొదలు పెట్టాను. ఫ్యాంటాస్టిక్. లేదు, మీరు అన్నది ఇందాకలు అన్నది మీరు 100% అందరూ నేర్చుకుని అడాప్ట్ చేసుకోవాల్సిన పాయింట్. విమర్శకులే మీకు గురువులు. అవును, ఎందుకంటే చుట్టూరా చేరి చిడతలు కొట్టి బాజాలు వాయించి అది పొగిడేవాళ్ళు ఎప్పుడు మన ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి మన స్నేహితులు అందరూ పొగుడుతూనే ఉంటారు సార్. అంటే ఒక సినిమా రిలీజ్ అయ్యి అది హిట్ అయిన తర్వాత దాని మంచి చెడుల మీద పొగడ్డం వేరు సార్. ఒకటి పొగడ్డానికి, తెలుగు భాషలో పొగడ్డానికి మెప్పుకోలికి కూడా చాలా తేడా ఉంది. అవును, ఇప్పుడు దాన్ని కామన్ గా వాడేస్తున్నారు. అవును, పొగుడుతున్నాడని. ఇప్పుడు మీరు బలిబెలే మగవాడివే తీశారు, మహానుభావుడు తీశారు, ప్రతిరోజు పండుగ తీశారు. ఇవన్నీ మిమ్మల్ని చూసి మెచ్చుకునే సినిమాలు. అవును, పొగడ్డం కాదు. పొగడ్డం అంటే ఇప్పుడు మీరు అమితాబ్ బచ్చన్ అంత హైట్ ఉన్నారు సార్ అంటే అది పొగడ్డం. అవును ఏమండి, మెయిన్ ఒకటే సార్, పొగడతా మెచ్చుకోవడం వీటిల్లో కూడా ఒరిజినల్ డూప్లికేట్లు కూడా ఉంటాయి. ఒకడు వచ్చిన దగ్గర నుంచి ఇదే భజన ఉంటుంది. ఆ భజనలో కూడా మనం యాక్చువల్గా ఏంటంటే వాడిది జెన్యూన్ భజన కూడా అవ్వచ్చు, కానీ అది ఎంత స్థాయి జెన్యూనిటీలో కూడా ఎంత స్థాయి వెళ్ళాలి, ఆడు స్థాయిని మించి వెళ్తున్నాడు అనుకో, ఇంత అవసరం లేదు, ఇది సరిపోతుంది, వీడు ఎంత వెళ్తున్నాడంటే మిగిలిన ఎక్స్పెక్ట్ చేసే మాట్లాడతాడు అంతే. నాకు ఏంటంటే ఎదుటివాడు మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత అసలు మ్యాటర్ ఏంటో అనేది దానికి వెళ్ళిపోతూ ఉంటా. అదేలేండి, ఎందుకంటే ఏదో ఒక బొమ్మ వేసాను బాగుంది, మామూలు బొమ్మన, వాడు అసలు ఏంటి, అసలు ఇలాంటి కళాఖండం ఎప్పుడు రాలేదన్నాడు అనుకో, అది అది మనకు తెలియాలంటున్నా. బాపు గారు కూడా ఎందుకు పనికిరాడు, ఇంకా అది మనకు తెలిసిపోవాలి, మన మనసు అది చెప్పాలి. ఈడు ఎక్కువ పొగుడుతున్నాడు రా, ఆడి పని అంటే చేసి పంపించు ముందు, ఆడిది క్లోజ్ చేసి, లేకపోతే ఈడు ఇలాగే భజన చేస్తూ ఉంటాడని మన మనసు మనకు చెప్పేయాలి. లేకపోతే నార్మల్ వేసిన దాన్ని నేను ఈడెంత పొగుడుతున్నాడు ఏంటి అని నాకైనా అనిపించాలి అట్లీస్ట్. పికాసో కూడా పనికిరాడండి, బాపు గారు వేస్ట్ అండి. అవును, అండ మొదలెడితే మాత్రం జాగ్రత్త పడాలి. అమ్మో చాలా జాగ్రత్త పడాలి, 100%. తర్వాత మీ మీద మీరు ఎవరో క్రిటిక్ అక్కర్లేదు, మీ మీద మీరే క్రిటిక్, నాకు అర్థమైనంత వరకు. అవును, మీరు క్రిటికల్గా కనుక ఆలోచిస్తే ఇప్పటి వరకు మీరు తీసిన సినిమాల్లో నా బెస్ట్ ఫిల్మ్ అండి ఇది. క్రిటికల్గా మీకు మీరే ఆలోచించుకుని ఈ సినిమా ఇది నాది నిజమైన హిట్. కొన్ని సినిమాలు హిట్ అవుతాయండి, కొన్ని కంపోజిషన్స్లో, కొన్ని కాంబినేషన్స్లో, కానీ ఒక డైరెక్టర్గా మీరు మాట్లాడాలంటే ఎస్ దిస్ ఈజ్ మై హిట్ అండి. అంటే ఏ సినిమా చెప్తారు? హిట్ అని కాదు సార్, అంటే ఇప్పుడు ఒక్కొక్క హిట్కి ఒక్కొక్క కారణం ఉంటుంది, అది ఒక్కొక్కటి ఆ మనసుకు నచ్చుద్ది. ఇప్పుడు బలిబల మగాడవై స్క్రీన్ ప్లే బేస్డ్ ఒక క్యారెక్టరైజేషన్తో, ఒక లోపంతో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయొచ్చు అని యాక్చువల్గా హీరోకి లోపం పెట్టినా సరే ఇంతమంది చూస్తారని ప్రూవ్ చేసిన సినిమా. అవును, అది యాక్చువల్గా ఏంటంటే స్క్రీన్ ప్లే మీకు ఇంత ఫ్లా కూడా దొరకదు అది. అవును, ఆ సినిమాలో అది నా బెస్ట్ స్క్రీన్ ప్లే పరంగా. నెక్స్ట్ ఒక చిన్న సినిమా జోనర్ మార్చి మనం ఒక ఎక్స్పెరిమెంటల్గా చేస్తే హ్యూజ్ సక్సెస్ ఉంటుంది, అంత త్రూఅవుట్ దేశం అంతా ఆ జానర్ పాకుతుంది అంటానికి కారణం ప్రేమ కథ చిత్రం. నెక్స్ట్ ఒక సోషల్ ఎలిమెంట్ని చాలా అందంగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ చెప్పచ్చు అనేది ప్రతిరోజు పండుగే. ఓ పెద్ద మనిషి చనిపోతున్నాడు అని కామెడీ చేసాం మనం అక్కడి నుంచి. అవును, ఆ కామెడీ చేస్తూ 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 లోపలికి తీసుకుని వచ్చి ఒక మంచి విషయాన్ని షుగర్ కోటెడ్ లాగా చెప్పడం అనేది, అది చాలా ఇది లేకపోతే, అంటే మెచ్యూరిటీ లేకపోతే ఆడియన్స్ దేనికి నవ్వుతాడు దేనికి నవ్వడు అని తెలుసుకుంటూ ఇక్కడ నవ్వుతాడు ఇక్కడ ఏడుస్తాడని మనం అంత సైకలాజికల్గా గేమ్ ఆడకపోతే ప్రతిరోజు పండుగ తీయలేరు. ఎందుకంటే డైరెక్ట్గా ఒకటి మంచి సినిమాని మొదలు పెడితే ఇక్కడి నుంచి వీడు మంచి మంచి అని క్లాసులు పీకుతాడు అని ఫిక్స్ అయిపోతాడు.
అలాంటిది నేను క్లాస్ పీకుతున్నానని మీకు తెలియకుండా నేను క్లాస్లో కూర్చోబెట్టి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ యాక్చువల్గా మీకు సినిమా తీయడం అనేది అది యాక్చువల్ ఆర్ట్. మాయ, అది మాయ. మామూలు మాయ కాదు, మహామాయ. ఆ మాయ నేను ప్రాపర్గా బాగా చేయగలను అనేది నా ఇది. అంటే మీరు ఫీల్ అయింది? నేను ఫీల్ అయింది. నేను రీసెంట్గా ఊరికి మళ్ళీ ఆ సినిమా చూశాను. నేను అసలు నా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో చూడను. ఇంకా వన్స్ నా దగ్గర అయిపోయి అప్పటికే ఆ సినిమా రన్ అయి ఉంటుంది. అవునండి. కొంతకాలం గ్యాప్ తర్వాత ఊరికనే పెట్టి చూస్తా ఆ రోజు నా ఐడియాలజీ ఎలా ఉంది, ఎందుకు ఆ సినిమా సక్సెస్ అయింది, నా ఆలోచన విధానం ఏంటి అని చెక్ చేసుకోవడానికి చూస్తాను ఊరికనే. అవును. చేసినప్పుడు అప్పుడు నా మెచ్యూరిటీ లెవెల్ నాకు అన్నీ ఇప్పుడున్నది దాన్ని కంపేర్ చేస్తే తెలిసిపోద్ది. నేను ఒక బొమ్మ వేసినా ఏదన్నా చేసినా లేకపోతే అది తీసేటప్పుడు ఎలా ఆలోచించాను, ఈ డైలాగ్ రాసేటప్పుడు ఎలా ఆలోచించాను అనేది మన సినిమాలే మనకి గురువులండి. కరెక్ట్గా చెప్పారు. మనం వేరే ఎక్కడికి రిఫరెన్స్ బుక్స్. ఇప్పుడు మనం యాక్చువల్గా అనుకుంటాం కానీ గ్రంథాలయాలకు వెళ్ళి లేకపోతే ఇంగ్లీష్ సినిమాలు చూసి ఏదో నేర్చుకుందాం ఇది అనుకుంటాం కానీ ఏం చేయక్కర్లా. మన తెలుగు సినిమాలు మీరు ఏ సినిమాలు చూసైతే సినిమా తీయాలి అనే మీ ఆలోచన వచ్చిందో ఆ సినిమాలు మళ్ళీ ఇప్పుడున్న మెంటాలిటీ మైండ్ స్టేటస్లో మీరు వెళ్ళి చూస్తే డెఫినెట్గా మీకు నేర్పిస్తాయి. మనం చేసే తప్పులు చెప్తాయి, ఫస్ట్ గ్యాప్ని చూపిస్తాయి. అప్పటికి ఇప్పటికి మనలో నువ్వు అంత బాగా వేసేవాడు స్క్రీన్ ప్లే అప్పుడు, ఇప్పుడేమో ఫ్లాట్కి వెళ్ళిపోతున్నావు అని చెప్పేస్తుంది అది. అవును నేను ఇలా రాశాను ఏంటని మనకు ఇప్పుడు అనిపిస్తుంది. అవునండి. జనరల్గా ఎంత గొప్ప ఆర్ట్ వర్క్ అయినానండి, అది సినిమా కావచ్చు, ఒక పెయింటింగ్ కావచ్చు, లేకపోతే ఒక కీర్తన కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఒక టైం పీరియడ్లో చేసిన దాన్ని ఒక టైము ల్యాప్స్ అయిన తర్వాత ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఈ గ్రోనప్ మెచ్యూరిటీలో అరే మనం ఇదిలా చేస్తుంటే ఇంకా బాగుండేది, ఎక్కడో మన ఈ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిన తర్వాత ఇది మనం కొంచెం బాగా చేసి ఉండవలసింది బట్ మనం అంత చేయలేదు అన్న ఫీలింగ్ ఏ వర్క్లోనైనా ఎవరికైనా వచ్చేదేనండి. అది ఎవరికి వాళ్ళు నో ఇది ఫర్ ఎవర్ మై బెస్ట్ పీస్ అని చెప్పడానికి ఈ ఆర్ట్ క్రియేటివ్ వరల్డ్లో ఉండదేమో అని అనుకుంటున్నాను నేను. కాదు సార్, ఇప్పుడు డెఫినెట్గా బొమ్మలు ఉంటాయి సార్, బొమ్మలు వేసి ఉంటాం కానీ ఆ బొమ్మలు ఇప్పుడు మనకు నచ్చవు. అంటే మనం ఆర్టేసి ఉంటాం, ఇప్పుడు బాగా ప్రొఫెషనల్ అయిపోతాం. కానీ మనకి వచ్చి రాకుండా ఆ ఏజ్లో అంత మంచి ఆర్ట్ వేయగలిగాను అని ఆ ఆర్ట్లో కనుక ఆ బ్యూటీ చూడగలిగితే మన ఇన్నోసెన్స్ కనపడుతుంది. మనిషి బ్రెయిన్ ముదిరిపోతూ ఉంటే ఇప్పుడు ఒకరిని కొడతామండి, ఒకరిని కొట్టింది తీసిన తర్వాత నెక్స్ట్ సినిమాకి ఏంటంటే ఒకటి కాదు నలుగురిని కొడదాం అనుకుంటాం. ఆ నెక్స్ట్ సినిమాకి ఇంకా ఒక లారీ మందిని కొట్టేద్దాం అనుకుంటాం. ఇంకా ఈ కొట్టడానికి ఇంకా అంత ఉండదు, అంటే ఈ నరకడం అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు, ఇంకా అంత ఉండదు. ఇంకా ఎంతమందిని నరుకుతావు? ఇది అలా కాకుండా నువ్వు 1000 మందిని నరకాల్సిన చోట ఇప్పుడు ఒక లవ్ స్టోరీ కనుక తీయగల నీ సెన్సిబిలిటీస్ అన్నీ చచ్చిపోతూ ఉంటాయి మీకు రన్నింగ్లో. అవును, ఒకడు 2 3 ఈ సెన్సిబిలిటీస్ అన్నీ చచ్చిపోతాయి. అప్పుడు నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ నువ్వు బిఫోర్ వచ్చి ఒక లవ్ స్టోరీ తీయగలగాలి. అప్పుడు మళ్ళీ నీ బడ్డింగ్ స్టేజ్ మళ్ళీ నీకు లైఫ్ ఉంటుంది. అవును, మళ్ళీ ఒకటితో నరకడం స్టార్ట్ చేస్తావు నువ్వు. అప్పుడు నీకు మళ్ళీ ఇంకా దొరుకుతుంది అంటున్నా స్పేస్ దొరుకుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఈ సినిమాలో ఇంతమందిని నవ్వించాను, మళ్ళీ ఇంకా నవ్వించాలి, ఇంకా బరువేసేయాలి అనుకుని ఇప్పుడు అందుకనే యావరేజ్ సినిమా అవచ్చు, ఫెయిల్యూర్ సినిమా అవచ్చు, ఏమవుద్దంటే మన లైను మనకి పెద్ద లైన్ పక్కన హిట్ సినిమా పక్కన చిన్న లైన్ గీత పడుతుంది. అవును, ఈ చిన్న లైన్ అనేది ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేసినా సరే అది పెద్ద లైన్ అవుతుంది. ఎందుకంటే చిన్న లైన్ అయితే రాదు, అంతకన్నా చిన్న లైన్ మీరు గీలేను. అంటే మ్యాక్సిమము నాకున్న నాలెడ్జ్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, దీనికంటే బెటర్ లైన్సే గీశాను. కానీ లాస్ట్ చిన్న లైన్ గీశాను నేను. ఇప్పుడు డెఫినెట్గా బెటర్ లైన్ గీస్తా. ఈ లైన్ ఇంకా బాగా గీయగలను అనే కాన్ఫిడెన్స్తో ఇంకా ఇంకా పెద్ద చేయడానికి చూస్తా. అందుకని నేను ఎప్పుడు దాన్ని కంపేర్ చేసుకుంటా. నా మీద ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ లేదో, అమ్మ నేను సేఫ్ సైడ్ ఉన్నాను, అమ్మ మనల్ని బాగా నీచంగా ఆలోచిస్తున్నారు, మనల్ని బాగా తిట్టుకుంటున్నారు అనుకుంటే అమ్మ మనం హ్యాపీ పొజిషన్లో ఉన్నాం, ఇప్పుడు నేను ఏం చేసినా బాగుంటుంది. అవునండి, ఏదైనా బెటర్గా చేస్తా. ఎందుకంటే నా దగ్గర నుంచి అసలు ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ లేవు నీకు.
నీకు లేనప్పుడు నేను ద బెస్ట్ చేస్తా. ఎక్స్పెక్టేషన్స్ లేకపోగా ఒక రకమైన మీన్ ఇంప్రెషన్ ఏదో తీస్తాడులే అని అనుకుంటే హ్యాపీ నేను. ఎందుకంటే నేను ఇప్పుడు ద బెస్ట్ ఇవ్వగలుగుతానని నా మనసాక్షి చెప్తుంది. అవతల వాళ్ళకి అసలు నువ్వేనా చేసింది అంతకుముందు, అదెందుకు చేసావు, అసలు నువ్వెంత టాలెంట్ పెట్టుకుని నువ్వు అదెందుకు చేసావు అని ఇప్పుడు నాకు రన్నింగ్లో అనేవాళ్ళు ఉంటుంటారు. అవునా? ఇవన్నీ ఏమవుద్దంటే వన్స్ బయటకు వచ్చినప్పుడు ఇంకోటో ఏదో వచ్చినప్పుడు దెన్ ఇట్ విల్ ప్రూవ్. అవునండి. బట్ నేను ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే హ్యాపీగా నా మీద ఏమి ఎక్స్పెక్టేషన్ లేవు, నా పని నేను చేసుకుంటున్నాను. అంటే ఇప్పటికి కూడా మీ మీద ఏవి ఎక్స్పెక్టేషన్స్ లేవని అనుకుంటున్నారు? లేవని నేను అనుకోకపోతే నా మీద ఎక్స్పెక్టేషన్ ఉంది, నేను కింగ్ని ఇది అని అనుకుంటే నేను తీసిందే సినిమా రా, నేను వేసిందే నాట్యం అంటే అది కుదరదు అంటున్నా. ఫస్ట్ నా దగ్గర ఏమీ లేదు, నాకు చాలా బాధ్యత ఉంది, నాకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉందని ప్రతిరోజు ప్రతి క్షణం నా సెన్సెస్ నాకు అలా గుర్తు చేస్తూ ఉండకపోతే నేను మినిమం చేయలేను అంటున్నా. ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో మినిమం చేయలేము. మనకి భయం ఉన్నప్పుడే మంచి ప్రోడక్ట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వస్తున్నారు, చుట్టాలు వస్తున్నారు అన్నప్పుడే వంట బాగా చేయాలనే దీంట్లోనే ఇంకా మోర్ కాన్షియస్గా వండుతాం. అవునండి. అందువల్ల యాక్చువల్గా రోజు తినేవాళ్ళే అన్నప్పుడు హ్యాపీగా ఇంట్లో వాళ్ళే తిన్నారనుకోండి, చాలా పెద్ద గెస్ట్ వస్తున్నాడు అనుకున్నప్పుడు ఆ వంట డెఫినెట్గా ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఎగ్జాక్ట్లీ. నేను ఆ ప్రయత్నాల్లో ఉన్నాను. అయితే ఇప్పుడు మీరు బిగినింగ్ ఆఫ్ యువర్ కెరీర్ అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత మీరు ఒక యానిమేటరు, చిరంజీవి గారికి కూడా మీ మీద చాలా హై రిగార్డ్. మొన్న కూడా సభలో బేబీ ఫంక్షన్లో చెప్పారు. అవునవును. నేను ఆ రోజే అనుకున్నాను మారుతి డైరెక్టర్ అవుతాడని కూడా ఆయన రేంజ్ పర్సన్ చెప్పడం చాలా గొప్ప విషయం అండి. అవునవును. అలాగే ఒక అరవింద్ గారు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఒక రకంగా అంటే మీకు మీరే యాసిడ్ టెస్ట్ చేసుకున్నారు అనుకోండి. ఈ రోజుల్లోని బస్ స్టాప్ ఎవరు చేయలేదు మీకేమి యాసిడ్ టెస్ట్. అవును, మీరే చేసుకున్నారు. బట్ ఒక్కసారి వాళ్ళ తాలూకా ఆ రోజున ఓ చిరంజీవి గారితో అసోసియేషను, లేకపోతే అదర్వైజ్ ఇంకా అంతకన్నా పెద్ద అసోసియేషన్ ఏముంటుందండి చిరంజీవి గారి కన్నా సినిమా ఇండస్ట్రీలో. అవునన్నా. అది తలుచుకున్నప్పుడల్లా మీకు ఏమనిపిస్తుందంటే ఆయనకున్న ఇమేజ్ మీ మీద, ఆయనకున్న మీ మీద ఉన్న ఇంప్రెషను అది మీ కెరీర్లో రిఫ్లెక్ట్ అవుతున్నదని అనుకుంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి అందరూ చెప్తూ ఉంటారు కానీ ఫ్యాన్స్ అది చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. అంటే హార్డ్ కోర్ ఫ్యాన్ లాగానే ఇంకా చిరంజీవి సినిమాలకి వెళ్ళటం, ఆరవటం, బ్యానర్లు కట్టడం, రాయటం, ఆయన బొమ్మలు వేయటం, నా ఆర్ట్ కూడా అలాగే డెవలప్ అయింది. ఓకే. చివరికి ఆయనకి ఉపయోగపడింది నా ఆర్ట్. అలా నేను పెరిగిన వాడిని, అలా ఇదైన వాడిని. చిరంజీవి సినిమాలు అంటే అంత పిచ్చి ఉండేది. అలాంటి ఇది చిరంజీవి గారి దగ్గరికి చేరటం, నేను మళ్ళీ ఆయన నోట్లోంచి అప్లాజెస్ రావటం అనేది ఇది అంటే ఒక ఫుల్ఫిల్నెస్ అనమాట. లైఫ్ ఒక ఫుల్ అయినట్టు, ఆర్క్ ఫుల్ అయినట్టు. ఇంకా ఆయనతో సినిమా కూడా తీసేస్తే ఇంకా ఫుల్ పర్ఫెక్ట్ రౌండప్ అయిపోతుంది. అదే అసలు నేను ఆ పాయింట్కే డ్రైవ్ చేయబోయాను, మీరు వచ్చేసారు మధ్యలో. సార్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు దిస్ ఈజ్ ఎ టైమ్ వేర్ చిరంజీవి గారు ఈజ్ లిజనింగ్ టు మెనీ స్క్రిప్ట్స్. అవును. కొత్త వాళ్ళకి కూడా చేస్తున్నారు. ఎవరి దగ్గర ఏ మెరిట్ ఉందన్న బోత్ ది హ్యాండ్స్ ఈజ్ ఇన్వైటింగ్ యంగ్ మెరిట్. అవును. ఇలాంటి దాంట్లో మీరు ఎప్పుడు ఒక కథ కూడా చిరంజీవి గారికి చెప్పిన అవకాశం కానీ ఈ డిడ్ నాట్ టేక్ అండి? లేదండి. ఆల్రెడీ ఇప్పుడు నేను చేసే సినిమా ఇది కనుక కొంచెం డిలే అయినా ఇంకోటి ఏదైనా అయినా చిరంజీవి గారిదే చేసేవాడిని. ఓకే. చిరంజీవి గారికి కూడా కథ చెప్పడం జరిగింది. ఆయన రెడీ అయ్యారు. ఆయన యాక్చువల్లీ విల్ గో హెడ్ అని అన్నారు. అంటే మంచి ఆయన కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫిల్మ్ అవుట్ చేశాను అనమాట. డెఫినెట్గా మామూలుగా సోషల్ సబ్జెక్ట్ అండి, ఫ్యాంటసీలు ఏం కాదు సార్, జనరల్ సబ్జెక్టే. బట్ ఆయన కైండ్ ఆఫ్ టింజ్ ఆయన మళ్ళీ మనం చూసుకున్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే. మన చిరంజీవి గారిని టైమింగ్ నేను చెప్పేది మెయిన్ ఆయనకుండే ఒక గరణముడు ఒక టైమింగ్ ఉంటుంది కదా. అవును అవును. ఆ కైండ్ ఆఫ్ టైమింగ్ లో ఇంగ్లీష్ ఇస్తరాకులు కట్ట. అవును. కొన్ని డైలాగులు ఆయన చెప్తే, ఆయన నోట్లో చెప్తేనే బాగుంటాయండి. ఆయనే కదండి, నేను చూస్తున్నా కదా ఒక్కొక్క స్టార్ కి యాక్చువల్ గా ఒక్కొక్క ఇది ఉంటుంది, ఒక టైమింగ్, కోడ్ ఉంటుంది. అంటే ఆయన వాళ్ళ యాటిట్యూడే సినిమాకి
వాళ్ళు జనరల్గా మామూలుగా కలిస్తే మనకి మనుషుల్లాగానే మనలాగా మనుషులే కదా అనిపిస్తుంది. అవునండి. కానీ వన్స్ స్క్రీన్ మీదకో లేకపోతే వచ్చినప్పుడు వాళ్ళ లోపల ఉన్న సోల్ మాట్లాడుతుంది బయటకు వచ్చి. అవునండి. ఆ సోల్ వచ్చి కనెక్ట్ చేసి వెళ్ళిపోతుంది. అది వాళ్ళు తప్పించి ఎవరో చేయలేరు. ఎగ్జాక్ట్లీ. అలా ఒకళ్ళు పెద్ద స్టార్ కానీ ఇంకొకళ్ళు ఇలా ఉన్నారని అంటే స్టార్స్ అయ్యారని అంటే అంత ఈజీ కాదు. అవునండి. వాళ్ళ కోడ్ ఏదో అందరినీ హుక్ చేస్తారు. ఇప్పుడు నాని టైము వేరే వాళ్ళలో చూడలేం. నానిగారి టైమింగ్ అవును, అది ఆయనలోనే ఉంటుంది. అట్లాగా నవీన్ పోల్సే టైమింగ్ తనలోనే ఉంటుంది. అలా మీకు చూస్తే ఆర్టిస్టులు అందరూ ఒకళ్ళకి కంపారిజన్ ఉండొచ్చు చూడండి. అవును. బన్నీ టైమింగ్ వేరే వాళ్ళు మ్యాచ్ చేయలేరు. ప్రభాస్ గారి టైమింగ్ వేరే వాళ్ళు చేయలేరు. అట్లా ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళకి స్పెషల్ టచ్ ఉంటుంది ఒకటి. సో అయితే చిరంజీవి గారిది మీకు ఓకే అయిపోయింది? ఎప్పుడో అయిందండి. అవునా? అయితే మీరు ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా తర్వాత ఏమో చూడాలి ఎలా వెళ్తానో. వెళ్తా డెఫినెట్గా. మొన్న కూడా డిస్కస్ చేసాము. టైం సెట్ అవ్వాలి. ఇన్ జనరల్గా హీరోలుగా మీరు మాట్లాడుకోవాల్సి మీరు చేసిన హీరోలే కనుక ఒక నాని కానీ లేకపోతే ఒక శర్వానంద్ కానీ లేకపోతే మన సాయి ధర్మ తేజ్ కానీ, ఇప్పుడు ఈ రేంజ్ హీరోలు అంటే వీళ్ళు పూర్తిగా బన్నీ అయితే ఇప్పుడు పెద్ద హీరో, ఆల్ ఇండియా లెవెల్ హీరో అనుకోండి ఈ రోజున. బట్ వాళ్ళతో మీరు కథలు రాసేటప్పుడు మీరు మామూలుగా మీరు అనుకున్న కథ రాసుకుంటారండి, లేకపోతే వాళ్ళ ఇమేజ్కి కథ రాస్తారా మీరు? ఇమేజ్ని అసలు నేను ఇమేజ్ని బ్యాలెన్స్ చేయలేనండి. అలాంటి డైరెక్టర్ని కాదు. ఫస్ట్ ఓకే, నేనేంటంటే ఇమేజ్ కంటే కూడా మంచి కథ, మంచి సినిమా గొప్పది అనుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళకున్న ఇమేజ్ కరెక్టే, కానీ ఆ ఇమేజ్ని ఈ కథలోకి నేను ఫిట్ చేయగలనా లేదా అనేది చూసుకుంటా. ఆడియన్స్ అంటే నేనే ఆడియన్స్ ఎక్కడో ఉండరు. నేను ఒక హీరోని నేను ఎలా చూడాలనుకుంటున్నానో అదే యాక్చువల్గా చూపిస్తా. అది యాక్చువల్గా ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తారు, అలా చూడాలనుకుంటున్నారని నేను అనుకోవచ్చు. ఓకే, అలా అనుకుని నేను తీస్తా. అది కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. మీ జడ్జిమెంట్ మీద మీరు రాసుకుంటారు కదా. మీద నేను ఎప్పుడో కథ అనుకున్నా, మహానుభావుడిది పాయింట్ 2012-13లోనే అనుకున్నా. ఒక క్లెన్లీనెస్ ఉన్నవాడు, ఓసిడి దీని మీద ఉన్నవాడు, మాస్కులు పెట్టుకుని తిరుగుతాడు, ఇది ఇట్లాగా. అసలు దాంట్లో ఆ సినిమాలో ఏంటంటే వైరస్ కూడా అనుకున్నా. ఒక వైరస్ వచ్చింది, కరోనా రాలే అప్పటికి. ఇంకా అదే ఎప్పుడు 2012 అంటుంటే ఒక వైరస్ వస్తే వాడు లవ్ స్టోరీ ఎంత ఇబ్బంది పడతాడని కూడా అనుకుని ఈ వైరస్లు ఇవన్నీ ఎవరికి తెలుసు, నార్మల్ వాళ్ళకి ఎవరికి తెలియదు కదా, ఈ క్యారెక్టర్ని విలేజ్కి తీసుకెళ్దాం, అక్కడ పండించచ్చు ఫన్ను అని చెప్పి దాని కథను మార్చా. ఓకే, అట్లా వైరస్ కి బదులు విలేజ్ ఎంచుకున్నా. ఎందుకంటే కొంచెం శర్వాకి యాక్చువల్గా ఇంకా ఆడియన్స్ పెరగాలి, మాస్లోకి కూడా వెళ్ళాలి, అందరికీ తెలియాలి. శర్వా అంటే క్లాసు, అంటే ఓసిడి కాన్సెప్టే క్లాసు. అవును, ఇట్లా ఉంటుంది అనుకుని యాక్చువల్గా నేను దాన్ని స్పాన్ పెంచడం కోసం అట్లా చేశాను అనమాట. అది ఏంటంటే ఇమేజ్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడం, ఎన్హాన్స్ చేయడం. అవును. ఇప్పుడు మన సాయి ధర్మ తేజ్ ఉన్నాడు. ప్రతిరోజు పండుగ తీసే టైంకి తనకి యాక్చువల్గా బిఫోర్ చాలా తనకి కొన్ని ఫ్లాప్లు, కొన్ని యావరేజ్లు ఇలా వచ్చినాయి. చిత్రలహరితో తను మళ్ళీ పికప్ అయ్యాడు. దాని తర్వాత ప్రతిరోజు పండుగ చేస్తున్నాం. నాకేంటంటే మేము ఇంకా చిత్రలహరి రిలీజ్ అవ్వలేదు అప్పటికి. నాకు అసలు సినిమా కూడా ఎలా ఉంటుందో తెలియదు. తనతో నాకేంటంటే తనకేంటంటే ఒక బలబల మగాడవో లేకపోతే క్యారెక్టరైజేషన్ సినిమా చేద్దామా డార్లింగ్ అన్నాడు. అలాంటిది కూడా చేద్దామని తనతో చెప్పా. కానీ నాకేంటంటే తన సినిమా ఒక ఫ్యామిలీ అందరూ, లేడీస్ అందరూ వచ్చి చూసేలాగా. ఎందుకంటే బయట తేజు చాలా ఫ్యామిలీ పర్సన్. అంటే పక్కన మనుషులకి గౌరవించడం, అసిస్టెంట్లకు గౌరవించడం, హీరో అని ఎక్కడ ఇంత కూడా అహం కానీ ఏం లేదండి. అంటే నేను వర్క్ చేసిన హీరోలందరూ అలాంటి వాళ్ళే, గోల్డ్. నేను చెప్తున్నాను కదా, శర్వా కూడా నాకు ఎంత హెల్ప్ చేశాడో. మా ఫాదరు చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు అసలు చాలా హెల్ప్ చేశాడు నాకు. అసలు విజయవాడ రమేష్ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు తనే చూసుకుని అంత బాగా చేశాడు అనమాట. వీళ్ళందరూ హ్యుమానిటీ గ్రౌండ్స్లో అసలు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు. అవునండి. అలాగా తేజు కూడా నాకు తిను ఒక మంచి విషయాన్ని చెప్తే తిని ద్వారా బాగుంటుంది అనుకుని ప్రతిరోజు పండుగ పాయింట్ చెప్పాను. అదే చెప్పంగానే తనకి బాగా నచ్చి లేదు డార్లింగ్ చేద్దాం ఇది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఫిక్స్ అయ్యి, తను కూడా మా తాతగారు కూడా ఇలాగే ఉంటారు,
అని తను చాలా ఎమోషనల్గా ఆ జర్నీ చేసేవాళ్ళు. ఓకే, ఐడెంటిఫై చేసేవాళ్ళు. అట్లాగా అది ఇదైందనమాట. మరి నాని బలిబలే మగాడివై సినిమా మీరు చెప్పినప్పుడు, కథ చెప్పినప్పుడు, వాట్ వాజ్ హిస్ ఇమీడియట్ రియాక్షన్? అసలు ఈ ఇమ్మీడియట్ ఏమీ లేదు, చేద్దామని ఫిక్స్ అయిపోయాడు అంతే. ఆయనకి అసలు ఫస్ట్ హాఫే చెప్పాను, సెకండ్ హాఫ్ చెప్పలా. ఓకే, నేను కొన్ని ఐడియాలు చెప్తాను ఉంటానంటే మీకు నచ్చితే పెట్టుకోండి, కొన్ని సరదాగా వాడు సాంగ్లో ఉంటే ఇలాగ మర్చిపోవచ్చు అని. ఆయన కూడా మంచి ఇంప్రవైజ్ బాగా చేస్తారు. ఓకే, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు కదా. డైరెక్షన్ అని కాకుండా యాక్టర్ ఎప్పుడు కూడా మన డైరెక్టర్ కథని ఇంకా ఎన్హాన్స్ చేసి లోపలికి వస్తే ఇంకా ఎన్హాన్స్ అవుద్ది. అవునండి. అది యాక్చువల్గా నేను ఇదివరకు ఏంటంటే డైలాగులు చాటభారతాలకు రాసేసేవాడిని, ఎక్కువ రాసేవాడిని. దాన్ని ఇన్ని డైలాగులు అవసరం లేదని తను క్రిస్ప్ చేసేవాడు. ఓకే, క్రిస్ప్ చేసి యాక్చువల్గా మీరు డైలాగులు కరెక్ట్గా ఎడిట్ లాగా చేసుకోండి, లెంత్ మీకు అదొక్కటే లోపం అని నాకు చెప్పేవాడు. ఓకే, నాకు ఎప్పుడు అంతకుముందు మిడ్ రేంజ్ హీరోలతో మనం ప్రాపర్ సినిమా తీయలేదు కదా, నాకు అప్పుడు నాకు అనిపించేది ఇట్లాగా. నాకు ప్రతి హీరో దగ్గర కొంచెం నేర్చుకుంటూ, ఇలా నేర్చుకుంటూ అలా నేర్చుకుంటూ, నేను అందుకే పెద్ద హీరోతో చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నా. నేను కావాలని తీసుకున్నా. ఓకే, నేను ఏ హీరో దగ్గరికి వెళ్ళి కథ చెప్తానని ఇట్లా ట్రై చేయలే. అవునా? నన్ను అందరూ అడిగేవాళ్ళు, పెద్ద హీరోలకి వెళ్ళొచ్చు కదా, ఇది అయిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా ఇలా అని. అలా కాదు, అసలు ఫస్ట్ పెద్ద హీరో దగ్గరికి వెళ్ళిపోయి కంగారుగా అది ఫెయిల్ అయిపోతే మళ్ళీ వెనక్కి రావాలి. మనం అసలు ఫస్ట్ అవన్నీ ముందే చూసేద్దాం, మనం అన్ని రకాలు ఇక్కడే చేసేద్దాం, దాని తర్వాత వెళ్ళొచ్చులే అని అలా ఆగాను అనమాట. ఎందుకంటే బన్నీ హీజ్ మై క్లోజ్ ఫ్రెండ్, చాలాసార్లు అనుకున్నాం. అదే నాకు, ఎందుకంటే నాకు కొంత ఈ సర్కిల్తో కొంచెం ఎఫినిటీ ఎక్కువ ఉన్న మనిషిగా, అవును, బన్నీతో ఎందుకు చేయట్లేదు మారుతి గారు అన్నది నాకు ఒక డౌట్ ఎప్పుడు కూడా. పుష్ప బిఫోరే తనకు ఒక కథ చెప్పాను యాక్చువల్గా, ప్రతిరోజు పండుగ బిఫోర్. ఫస్ట్ హాఫ్ అసలు అదిరిపోయిందని అనుకున్నాం, అన్నీ అయినాయి. సెకండ్ హాఫ్ చెప్పే టైంలో, అది రాసుకునే టైంలో తనకి సడన్గా సుకుమార్ రావటం, ఇంకా తను మళ్ళీ అటు బిజీగా ఉంటాడు. మళ్ళీ సుకుమార్లోని డైరెక్టర్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడే ఇలా దూరకూడదు అనుకుని నాకు ఈ ప్రతిరోజు పండుగ పాయింట్ వచ్చింది. టక్మని నేను ఎక్కువ టైం వెయిట్ చేయను, అదొక ఇది నాకు. ఇది లేకపోతే ఇంకోటి టక్మని వెళ్ళిపోతూ ఉంటా. నేను ఖాళీగా ఉండలేక కోడిరామకృష్ణ గారి టైప్, ఆయన అసలు ఎక్కడ గ్యాప్ ఇచ్చేవారు కాదు. నేను మళ్ళీ ఇది రాసేసుకుని మళ్ళీ తనకే వెళ్ళి చెప్పా ఈ పాయింట్ బాగుంది మారుతుంది ఇది అన్నాడు తను. ఆల్మోస్ట్ నా కథలో బన్నీకి పాయింట్స్ చిరంజీవి గారికి చెప్తూ ఉంటా. ఓకే, ఇన్ జనరల్ గా కూడా ప్రతిరోజు పండుగ చెప్పాను, బలిబల్ మగాడవే, అలా కొన్ని కథలు చెప్తుంటా. బన్నీతో ఎక్కువ చెప్తూ ఉంటా. బన్నీకి కలిసినప్పుడల్లా ఈ పాయింట్ నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందని బౌన్స్ చేసేస్తా ఉంటా. అదే పడి ఉంటుంది కదా చెవిలో. అంటే చెప్పేటప్పుడు టక్మని ఒక ఐడియా ఏదో చెప్తాడు, ఇది బాగుంటుంది, ఇది అలాగా అని. ఓకే, అది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ఇందాక చెప్పిన దానిలోనే మీరు ఒక కథ చెప్పి ఫస్ట్ హాఫ్ చెప్పిన తర్వాత అది బాగుందని బన్నీ అన్న తర్వాత సడన్గా సుకుమార్ ప్రాజెక్టు పుష్ప టేక్ ఆఫ్ అయింది. అంటే మీరు చెప్పిన కథ కన్నా అది బెటర్ అనుకుని బన్నీ అటు పక్క వెళ్ళడం జరిగిందా, లేకపోతే మీరు కంప్లీట్గా చెప్పకపోవడం? కంప్లీట్గా చెప్పకపోవటం. ఓకే, నేను చెప్పలేదు. నేను సెకండ్ హాఫ్ చేయడానికి నాకు ఇంకా టైం కావాలి యాక్చువల్గా. ఓకే, ఆ టైము పెద్ద స్టార్ హీరోలు వెయిట్ చేయరు కదా. అవును కదా, ఒక పెద్ద డైరెక్టర్. మళ్ళీ అసలు సెకండ్ హాఫ్ ఎలా వస్తుందో తెలియదు. ఫస్ట్ అది బాగా వస్తే ఫస్ట్ హాఫ్ పండుతుంది. అవును, అది బాగా రాలేదనుకో మళ్ళీ వెయిట్ చేసిన టైం అంతా వేస్ట్ కదా. నాకు కూడా దాని మీద అంత కాన్ఫిడెన్స్ లేక నేను వదిలేసాను. ఓకే, నేను అది సెకండ్ హాఫ్ బాగా వస్తుందా రాదనే డౌట్లు, నాకు 2 వర్షన్స్ రాసి అది ఇంకా రావట్లేదని చెప్పి వదిలేసాను. ఇంకా కథ నా కథ అది తీయలేదు, ఇంకా పక్కన పడేసాను. ఎప్పుడైనా అలాగే చేయాలండి. బాగా ఫస్ట్ హాఫ్ వచ్చేసిందని షూటింగ్కి వెళ్ళిపోకూడదు. అన్ని బలిబలు మగాడవే అవ్వవు కదా. కొత్త పాయింట్ ఏదో తగులుతుంది ఒక్కోసారి. అవునండి, ఒక్కోసారి అసలు నరకం చూపించేస్తుంది. సెకండ్ హాఫ్ సెట్ అవ్వకుండా మీరు సినిమా షూటింగ్ కనుక వెళ్ళిపోయారంటే దొరికిపోయినట్టే. అసలు మనం ఎత్తుకున్న కాన్ఫ్లిక్ట్కి కన్క్లూజన్ ఏమో తెలియకుండా ముందు ఇది బాగుందని ఎక్కేస్తే మీకు ఎక్కువ సినిమాలు ఫెయిల్యూర్ కారణం సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వెళ్ళేలా ఉంటుందని వేగ్గా అనుకుని వెళ్ళిపోతుంటారు. అలా కాదు, ఫిక్స్ అయ్యి చేస్తే ఫస్ట్ నుంచి ఆ ప్రాబ్లం మీద వర్క్ చేసుకుని
అప్పుడు మీకు క్లైమాక్స్ క్లైమాక్స్ ఏంటని ఏం చెప్పదలుచుకున్నామని రాసుకుని వెళ్తే చాలా క్లారిటీ ఉంటుంది. ఓకే. లేకపోతే సినిమా ఎడిటింగ్లు అప్పుడు ఇంకో 2 సీన్లు రాయాలని, ఇది పండట్లేదని, ఇప్పుడు ఇంకోటి ఏదో అని, ఈ రిపేర్లన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే దానికే పెద్ద షెడ్యూల్స్ అవుతాయి రిపేర్ల వర్కే. ఇప్పుడు అదేదో ముందే పడ్డాం అనుకోండి ఖాళీగా, అవును కదా, పేపర్ మీదే పోద్ది. అవును, పేపర్ మీద ఎడిటింగ్ కూడా చేసుకుని ఇదేమవుద్దంటే వాళ్ళ డేట్స్ ఖాళీ ఉన్నాయి, వీళ్ళ డేట్లు ఖాళీ ఉన్నాయి, ముందు మొదలెట్టేద్దాం, ఎలాగో ఒప్పుకున్నాడు కదా అని వెళ్తాం. అవును, వెళ్ళిన తర్వాత అమ్మ అసలు అక్కడి నుంచి నరకం కనపడుద్ది. అలాంటి పొరపాటు ఏం జరగలేదుగా మీ సినిమాల్లో? నా సినిమాల్లో నా యావరేజ్ సినిమాల్లో అన్నిట్లోనూ జరిగింది. అవునా? ఖచ్చితంగా ఇది ఇలా ఉంటుందని వెళ్తాం. ఈ రన్నింగ్ లో ఇది కాదు, ఇలా వెళ్తే బాగుంటుందని అనుకుంటాం. బాబు బంగారం కదే, కొత్త జంటకు అదే, శైలజారెడ్డికి అదే, పక్క కమర్షియల్కి అదే అనుకుని వేరేలాగా వెళ్ళినాయి. కానీ మంచి టైటిల్ అండి పక్కా కమర్షియల్. అవును, మంచి మాస్ టైటిల్. అసలు పేలిపోతుంది అనుకున్నారు అందరూ, కానీ అది మిస్ఫైర్ అయింది. అవునవును, పోన్లేండి, మంచిది మిస్ఫైర్ అవటం. అదేలేండి, అఫ్ కోర్స్. మీరు ఇందాక చెప్పిన ఇప్పుడు మీ ఫిలాసఫీ అది అయినప్పుడు అవును, నథింగ్ డ్యామేజెస్ యూ అండి. అవును, సైకలాజికల్ గా మహా అయితే ఫెయిల్ అయిన రోజు లేకపోతే ఇంకో రోజు, ఆ ఒక్క రోజు కొంచెం ష్రింక్ అవుతామండి. అవును, దాని తర్వాత మళ్ళీ ఒక కొత్త పాయింట్ ఎంచుకున్న రోజు ఇంక ఎనర్జీ వచ్చేస్తుంది. అబ్బా ఈసారి అమ్మ భలే మంచి పాయింట్ అని. ఇప్పుడు మన వాళ్ళకి, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ కథ డార్లింగ్ ఇది అని చెప్తా, ఇది అదిరిపోద్దని, ఇది కొడతామని ఇట్లా ఫిక్స్ అవుతాం కదా. ఇక ఆ రోజు నుంచి ఎనర్జీ వచ్చేస్తుంది. కానీ ఫెయిల్యూర్ తో పాటు ఎక్కువ రోజులు జర్నీ చేస్తాం చూడండి, ఆ సినిమాతో పాటు సైకలాజికల్ గా అమ్మాయి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిపోద్దిరా బాబు, ఎప్పుడు వదిలేస్తుందిరా బాబు అనిపిస్తుంది. శైలజారెడ్డి అల్లుడు ఫస్ట్ హాఫ్ బాగుంటుందండి సినిమా. అవును, సినిమా బాగుంటుంది. బట్ అలా వెళ్తూ 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 సమ్వేర్ ఇట్ లాస్ట్ ద గ్రిప్. మీకు కథలో చిన్న బ్రెయిన్లో కన్ఫ్యూజన్ వచ్చింది అనుకోండి డైరెక్టర్కి, ఆ కన్ఫ్యూజన్ స్క్రీన్ మీద కనపడుతుంది, ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతాడు. అవును, మనం గీత స్ట్రైట్గా కాన్ఫిడెంట్గా గీసామనుకోండి, స్ట్రోక్ బా ఏ వేసాడు స్ట్రోక్ అనిపించేస్తుంది. అదే ఈడు వెళ్తూ మధ్యలో పక్క నుంచి వెళ్తే ఇది స్ట్రోక్ చూడండి అని అన్నాం అనుకో, అది స్ట్రోక్ ఏంట్రా అంత వంకరగా ఉందంటాడు. అందువల్ల యాక్చువల్గా కొంచెం కామన్ సెన్స్తో వెళ్ళాలి. మంచి కాంబినేషన్, పైగా రవికృష్ణ గారు లేదా అన్ని అదే సార్, కాంబినేషన్స్ నమ్ముకుని కథలేయకూడదు అంటున్నా నేను. ఈ కాంబినేషన్ సెట్ చేసుకుని ఇలా తీసేద్దాం అలా తీసేద్దాం అనుకుని కథ వేసా, అది ఎప్పుడు ఫోర్స్గానే ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. ఎప్పుడైనా హీరో రాగానే కథ వేసేవాడిని సార్ ఇదివరకు. నేను అది చాలా తప్పని చేశాను. అదే కనుక ముందు నా బ్రెయిన్లో ఈ కథలు చెప్పాలని అనుకున్న వాటి మీద అన్ని కథలు సక్సెస్ అయినాయి. దాంట్లోకి హీరోలు వచ్చేవాళ్ళు, హీరో వచ్చిన తర్వాత కథ వేసేవి పోయినాయి. ఓకే, అందుకని యాక్చువల్గా నా దగ్గర ఉన్న కథకి హీరోకి అప్లై చేసినవి సూపర్ హిట్లు. ఓకే ఓకే, అది ఎప్పుడు చేయాలి, మన లోపల కొన్ని ఐడియాల మీద వర్క్ చేయాలని మన మెకానిజం ఫిక్స్ అవుతుంది. అవును, ఐడియా దాటి వాళ్ళు రాగానే వీళ్ళ దాంట్లోకి వెళ్ళేద్దాం అని అనుకుంటాం, పరకాయ ప్రవేశం చేస్తాం, కానీ మన బాడీ వాళ్ళ బాడీ సింక్ అవుతుంది అప్పుడు. అవును, ఎగ్జాక్ట్లీ అదే ప్రాబ్లం. అదే నేను అడుగుదాం అనుకున్న పాయింట్ మీరు క్రాస్ చేశారండి. జనరల్గా ఇప్పుడు మీరు కథ రాసుకుని పక్కాగా, అది ఈ రోజుల్లోవా లేకపోతే ప్రేమ కథా చిత్రమా లేకపోతే ఇంకోట ఒక కథ రాసుకుని ఎస్ ఇందులో నేనే హీరో, లేకపోతే కొత్త కుర్రాడు ఆఫీస్కి వచ్చిన కుర్రాడు వీడి హీరో అని మీద నుంచి చూసి మరి వాడే హీరో రా మన సినిమాకి అని చెప్పే ప్రాజెక్టులు మీరు కంఫర్టబుల్ అండి? లేకపోతే లేదు మనం ఇప్పుడు ఒక నానితో చేస్తున్నాం, ఒక శర్వానంద్తో చేస్తున్నాం, లేకపోతే ఒక బన్నీ లాంటి పెద్ద హీరోతో చేయబోతున్నాం అనుకున్నప్పుడు మీరు ఇబ్బంది పడతారా, కంఫర్ట్ ఫీల్ అవుతారా? అలా ఏం లేదు సార్. నాకు ఒక మంచి ఐడియా ఉందనుకోండి, ఈ ఐడియా అబ్బా నెక్స్ట్ ఈ సినిమా తీయాలి, ఇది యూనిక్ ఐడియా, ఇది ఇంతవరకు రాలేదు స్క్రీన్ మీద, డెఫినెట్గా ఇది చాలా బాగుంటుంది చేస్తే అనుకున్నప్పుడు ఆ ఐడియా మీద వర్క్ చేస్తే ఈ ఐడియాకి ఎవరు వస్తారు అని చూసుకుంటా. ఒక పెద్ద హీరో, ఈ హీరో దగ్గరికి వెళ్ళి చెప్దాం, లేకపోతే ఈ హీరో రాకపోయినా సరే బిజీగా ఉన్నా ఈ హీరోకి వెళ్ళొచ్చు, ఈ హీరో బిజీగా ఉన్నా ఈ హీరోకి వెళ్ళొచ్చు అని నేను అలా 3 ఆప్షన్స్ చూసుకుంటా. ఓకే, 1 2 3 పెట్టుకుని ఆ కథ తయారు చేస్తా. ఒకవేళ కనుక వీళ్ళ ముగ్గురికి
ఈ కథ వెళ్ళే టైంకి ముగ్గురు బిజీగా ఉన్నారు, సంథింగ్ ఇదేంది, ఈ కథ తయారు చేసిన అవ్వట్లేదు. అప్పుడు ఆల్టర్నేటివ్గా ఇంకో నేను ఎప్పుడూ ఒక 2-3 కథలు సైమల్టేనియస్గా పెట్టుకుంటా. ఓకే, 3 లైన్లు ఉంటాయి. దానికి ఇది అవదా ఇది ప్రతిరోజు పండుగ కదా 40 డేస్లో రాశాను. జస్ట్ ఐడియా చెప్పాను, చెప్పిన తర్వాత ఓకే అన్న ఇది రెడీ అన్నాడు. దాని తర్వాత ఒక 15 రోజుల తర్వాత వచ్చాడు, ఫస్ట్ హాఫ్ వినిపించా, దాని తర్వాత సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందని చెప్పి అయిపోయింది. అట్లా నాకు ఐడియా ట్రిగ్గర్ అయితే చాలా ఫాస్ట్గా రాసేస్తాను. అదేలే, ఐడియా ట్రిగ్గర్ అవ్వకపోయినప్పుడే మీకు కొంచెం డెలివరీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంతే. అదే అంటే నార్మల్గా ఎవరికైనా జరిగేది అనుకోండి, ఎవరికైనా అంతే ఈ క్రియేటివ్ ఫీల్డ్లో. అవును. తర్వాత నార్మల్గా మీరు కొంతమంది డైరెక్టర్లను కూడా ఎంకరేజ్ చేస్తుంటారండి. అవును, మీరు డైరెక్టర్ సార్. నాకు ఎందుకంటే నాతో పాటు నలుగురు ఎదిగితే బాగుంటుందని అనుకుంటాను. వెరీ నైస్ అండి, వెరీ నైస్ ఐడియా అది. ఎందుకంటే దాంట్లో ఈ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది నార్మల్ వాళ్ళకు కూడా అలా చేసేసాను, బట్ దానివల్ల కొంచెం ఫెయిల్యూర్ అవుతాయి. ఫెయిల్యూర్ సక్సెస్ పక్కన పెడితే ఆ రోజు ఒక 100 మందికి అవకాశం ఇచ్చాం, ఒక యూనిట్ అంతా ఇదయ్యారు అనేది, అందుకనే పక్క నుంచి ప్రొడక్షన్ డెవలప్ చేసాం. అవును. ఇప్పుడు లక్కీగా ఎప్పుడు నాకు వెనకుండి నాకు హెల్ప్ చేసే ఎస్కేఎన్ ఇప్పుడు ముందుకు వచ్చేసాడు. పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు. 100 crore క్లబ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్. లేదండి, తన కష్టం అండి. మీకు తెలియదు ఏముంది ఎస్కేఎన్ గురించి, మీకు కొత్తగా చెప్పాలి. అవునండి, ఎందుకంటే తను సేమ్ అంటే ఒక మనిషి సక్సెస్ అయ్యాడంటే తన వెనకాల ఒక బ్రెయిన్ ఎప్పుడు వర్క్ చేస్తుంటుంది. అవును. మా సక్సెస్ వెనకాల ఉన్న బ్రెయిన్ ఎస్కేఎన్ అట్లాగా. ఓకే. అట్లా గీతా ఆర్ట్స్లో కూడా వచ్చే సినిమాలు అవ్వచ్చు, ఇట్లా వాసు వెనకాల అవ్వచ్చు. అట్లా ఇప్పుడు తనేంటంటే ఇప్పుడు తను ముందుకు వచ్చాడు. మేము ఆల్రెడీ సెటిల్ అయ్యాము, తను కూడా ఇదవ్వాలి. తను కూడా బాగా టైం తీసుకున్నాడండి. తన కంగారు మనిషి కాదు సార్. ఏదో డబ్బులు వెనకాల పడి వెళ్ళిపోవాలో లేకపోతే ఇంకోటో అది ఏముండదు. ఫ్రెండ్షిప్ ఎంజాయ్ చేస్తాడు. ఫ్రెండ్షిప్ వర్క్ను నెక్స్ట్ తను ఎంజాయ్ చేసేది ఏంటంటే ఒక మంచి విషయాన్ని ఎక్కువ ప్రపంచానికి లౌడ్గా చెప్పాలని అనుకుంటాడు. ఈ విషయాన్ని అంటే స్ట్రాంగ్గా ఇసిరేస్తాడు. అదేలేండి. సేమ్ తను శ్రేయసీను అవ్వచ్చు, కాన్సెప్ట్స్ వీళ్ళందరూ యాక్చువల్గా ఏంటంటే చాలా గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కదా. అవునండి, అవును, చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు. అవును, 100%. అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఫౌండేషన్ స్ట్రాంగ్ పీపుల్ వాళ్ళు. అవును. మీరు అన్న మన శ్రేయస్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఒక ఆడియో ఫంక్షన్స్ ఇవి చేసి దాన్ని ఒక బ్రాండింగ్ లాగే బిల్డ్ చేసి మొనోపొలి అయ్యి ఇవాళ వేరే వాళ్ళు ఎవరు చేయకుండా తన దగ్గర ఇదే కాదు, ఇంకా అసలు తనతో మాట్లాడితే 100 ఐడియాలు చెప్తుంటాడు. అవును, అవును. అసలు ఈ ప్రతిదీ బాగుంటుంది. నాకు సడన్ గా ఉదయం 5 గంటలకు మెసేజ్ పెడుతుంటాడు, గురుగారు మీతో ఒక కాన్సెప్ట్ ఉంది డిస్కస్ చేయాలని. అవును. అలాగే చెప్పురా వస్తాను, ఏ టైంకి రమ్మంటావు అని అడుగుతా. ఐ లవ్ హిస్ ఐడియాలజీ అండ్ మనం కూడా బెటర్ అవుతాం అలాంటి ఐడియాలజీ. చాలా అడ్వాన్స్డ్గా ఉంటాడు సార్. అవును, చాలా అడ్వాన్స్డ్గా ఉంటాడు. అవును. ఇప్పుడు బేబీ సినిమా జరగడంలో కానీ లేకపోతే ఆ సినిమా ప్రారంభం, ఆ సినిమా దానిలో మీ పాత్ర ఎంత ఉన్నదండి? నా పాత్ర అంటే సార్ ఒకటే. నేనేంటంటే ఫస్ట్ అసలు సాయి రాజేష్ గురించి నాకు ఎప్పుడు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, ఎస్కేన్ సాయి. నేను హృదయకాలయం సినిమా టీజర్ చూసి అబ్బా భలే తీశాడు ఎవరో ఇతను అని చెప్పి ఎస్కేని చెప్తే నా ఫ్రెండే సాయి రాజేష్ అంటే డార్లింగ్ మంచి విషయం ఉన్నోడులా ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం, దాంట్లో ఏమన్నా కావాలంటే డబ్బులు పెడదామని నేను పిలిచి ఒక 35 lakhs పెట్టాను అప్పుడు. ఓకే. హృదయకాలయంకి అమృత ప్రొడక్షన్స్ ఇది అని. అప్పటి నుంచి సాయి రాజేష్తో మాకు జర్నీ ఫ్రెండ్లీగా వెళ్తూ ఉంటాం. ఎస్కేఎన్తో పాటు వస్తూ ఉంటాడు. ఎస్కేఎన్ వీళ్ళు మంచి ఫుడ్ ఇవి ఎంజాయ్ చేస్తుంటారు. నేను ఊరికినే కలిసినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటా సరదాగా. దాని తర్వాత కొబ్బరి మట్ట తీస్తున్న గురూజీ అన్నాడు తను సాయి రాజేష్, అది వెళ్ళి చూసాము. ఎప్పుడు తన పక్కనే అలా వెళ్తూ ఉంటాం. కలర్ ఫోటో తీసినా చూసాము, వెళ్ళి ఇలా వెళ్తూ ఉండేవాళ్ళు. దాని తర్వాత సాయి రాజేష్ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్లో కొన్ని కథలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అలాగా బేబీ గురించి ఇది మన ట్యాక్సీ వాళ్ళ చేసిన తర్వాత ఎస్కేఎన్ బేబీ పాయింట్ సాయి రాజేష్ ఏదో చెప్తే నా సెకండ్ సినిమా ఇదని తను వచ్చి నాకు చెప్పాడు అనమాట.
డార్లింగ్ సాయి రాజేష్ దగ్గర ఒక పాయింట్ విన్నాను, అదిరిపోయింది, నేను చెప్తున్నాను డెఫినెట్గా కొడతాం, అది మళ్ళీ కల్ట్ సినిమా అని తిను 2 సంవత్సరాల క్రితమే చెప్పాడు నాకు. చాలా చాలా నమ్మేవాడు. నేను అప్పటికి ఇంకా కథ కూడా వినలేదు. దాని తర్వాత ఒకరోజు సాయి రాజేష్ ఫస్ట్ హాఫ్ చెప్తా అన్నాడు, ఒకసారి విను అన్నాడు. విన్న తర్వాత బాగుంది సార్, ఇది సేమ్ జానర్ ఆ జానరే, బస్ స్టాప్ ఆ జానరే, కానీ మీ స్టైల్లో తీస్తారు ఇది అని అట్లా చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాం. మూవ్ అయ్యాం. ఇంకా ప్రొడక్షన్ మొత్తం తనే చూసుకున్నాడు, ఇంకా దగ్గరుండి సినిమా మొత్తం డే టు డే వెళ్ళి చాలా కష్టపడ్డాడు తను. ఇవాళ ఆ రిజల్ట్ వచ్చిందంటే వాళ్ళిద్దరు కష్టమే. అది నేను లాస్ట్లో సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి గురూజీ అని అప్పుడు నాకు చూపించారు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అదిరిపోయింది సినిమా అని చెప్పి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. డార్లింగ్ అసలు ఓన్ రిలీజ్ చేసినా ఇది హిట్ అవుద్ది సినిమా, మనం కొడతాం అని ఆ రోజు చెప్పా. ఫస్ట్ హాఫ్ చూడంగానే రాజేష్ని పిలిచి సూపర్ సినిమా తీశారు, ఏం రైటింగ్ సార్ అని, చాలా బాగా అని. అంటే తను తీయగలుగుతాడు, తను చేయగలుగుతాడు అనేది నాకు నమ్మకం. కానీ ఈ జానర్ మాత్రం తనలో ఈ జానర్ బాగా తీస్తాడని నమ్మింది ఎస్కేఎన్. ఇంకెవ్వరం కాదు, మిగిలిన అసలు ఎవ్వరం కాదు. నమ్మకం కాదు, అసలు ఐడియా లేదు, అసలు ఐడియా లేదు మాకు. ఎందుకంటే తను తెచ్చాడు, బాగుందని అన్నాం. ఎందుకంటే సాయి రాజేష్ ఐడియాలు చాలా బాగుంటాయని తెలుసు. ఇది ఒక ఫీల్ గుడ్ సినిమా ఇంత బాగా తీస్తాడు అనేది మాత్రం నేను చూసిన తర్వాతే నేను రియలైజ్ అయ్యాను, నమ్మవలసి వచ్చింది. ఎందుకనంటే పెయిన్ ఇంత అందంగా తీస్తాడు అనేది, తన లోపల ఇంత పెయిన్ ఉందనేది ఈ సినిమాతో ప్రూవ్ అయింది. అవునండి. మీరు నెల తర్వాత చూసారు, నేను 2 నెలల ముందు చూసాను అంతే. దాని తర్వాత నాకు ఇబ్బంది అయిన చెప్పేవాళ్ళం, డిస్కస్ చేసేవాళ్ళం, గురూజీ ఇది ఓకేనని. తను కూడా వేసుకుని సినిమా చూసి వెళ్ళి మళ్ళీ రియలైజ్ అయ్యి యాక్చువల్లీ ఇలా కాదు, ఇలా వెళ్తున్నాను సార్ అని తనకు ఒక వాల్ లాగా ఉపయోగపడేవాడిని, క్రియేటివ్ వాల్ లాగా. ఈ ట్రైలర్ ఓకేనా గురూజీ అని ఇట్లాగా. అలాగే తినుకో టైమింగ్ ఉంటుంది ఎస్కేఎన్కి. ఎస్కేఎన్ టైమింగ్కి యాక్చువల్గా ఫీల్ గుడ్ సినిమా ఇది. ఎస్కేఎన్ ఏంటంటే ఆడియన్స్ని ఫుల్ ఎంటర్టైన్ చేయాలి, స్పీడ్గా ఇవ్వాలనుకుంటాడు. ఎస్కేఎన్ది నాది ఒక రకంగా ఉంటుంది. కానీ ఈ జానర్ ఇది అనేది తను ఐడియా పరంగా చాలా బాగుంటుందని ఇది ఉన్నా తనకేంటంటే ఈ లెంత్లో ఓకేనా ఇదేనా అని ఒక చిన్న ఇది ఉండేది అంతే. కానీ యాక్చువల్గా సినిమా ఆర్ఆర్లు ఇవి అయిన తర్వాత, సీన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అసలు ఇంకా అక్కడి నుంచి ఈ సినిమాని క్యారీ చేయడం మొదలెట్టు. మెయిన్ ఎందుకంటే వండేవాడికి తనకి తెలీదు ఇది బాగా వస్తుందా, ఇది బాగా వస్తుందని చేస్తున్నాం అనేది ఉంటుంది. రుచి చూసినవాడు చెప్పాలి. కానీ బయట నుంచి వచ్చిన వాడికి అబ్బా మసాలా వాసన అంటే అదిరిపోతుంది అంటాడు. వెంటనే ఆడికి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. 24 గంటల కిచెన్లో ఉన్నవాడికి అది ఎంత స్మెల్ వస్తుందో తెలియదు, అలవాటు పడి. అలాగే వీళ్ళిద్దరికి నేను బయట నుంచి వచ్చి జడ్జ్ చేసేవాడిని. ఓకే. ఎస్కేఎన్కి వీళ్ళిద్దరికి ఓకే. నా పాత్ర అంతవరకు అది. ఓకే. కానీ మా మాస్ మూవీ మేకర్స్ అని బ్యానర్ పెట్టి ఎస్కేఎన్ ఒకటే. నేనేంటంటే డార్లింగ్ నేను ప్రొడక్షన్ సైడు నేను చిన్న సినిమాలు చేసి ఆపేసా. ఎందుకంటే దాని మీద కూర్చోవాలి, ఎఫర్ట్ పెట్టాలి. నేను ఎఫర్ట్ పెట్టినప్పుడు ఫెయిల్యూర్స్ వస్తాయి ఎందుకని చెప్పి ఆపేసా. ఓకే. ట్యాక్సీ వాళ్ళ దగ్గర నుంచి మంచి డైరెక్టర్ ఉన్నా సరే తనకి అప్ చెప్పడం మొదలుపెట్టు. తను కూడా యాక్చువల్గా ఈ తన దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే ముందు అవతలలో ఉన్న వేస్ట్ని త్వరగా పట్టేస్తాడు. ఎస్కేన్ వీళ్ళలో ఈ లోపం ఉంది, ఇది కరెక్ట్ చేసుకోవాలని టప్మని పాడతాడు అతను. తనకున్న మెయిన్ సొసైటీలో ఆర్ట్, అదొక ఆర్ట్ అండి. ఎవరినన్నా ఒక అరగంట మాట్లాడితే వీడు కొంచెం తేడా, వీళ్ళు ఈ స్కిల్ ఉంది అని టక్మని పడతాడు, పెట్టేస్తాడు. అది ఈజీగా ఉంది. అవును, అది కూడా నిర్మోహమాటంగా చెప్పగలడు. నిర్మోహమాటంగా చెప్తాడు. కొన్ని మొహాటంలో వచ్చిన మహా అయితే మాట్లాడటం కట్ చేస్తాడు, కానీ ఇంకా వేరే ఉద్దేశం ఉండదు. అదేలేండి. తను మీరు ఇంతమంది మహామహులు ఈ ప్రాజెక్టు వెనకాతలుండి సాయి రాజేష్ విశ్వక్సేన్ కథ చెప్పడానికి వెళ్తే కనీసం విశ్వక్సేన్ టైం కూడా ఇవ్వలేదంటండి. కొబ్బరిమట్ట అలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్తో నేను చేయడం మేము విన్నదే, మా కళ్ళ ముందు జరగలేదు ఆ డిస్కషన్. వెర్బాటిం మనకేం తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు అసలు ఇలా విశ్వక్సేను ఇదేయాడు ఇది అని నాకు తెలీదు. ఎందుకంటే ఇప్పుడు ఎస్కేన్ వాళ్ళు
వెళ్ళేవాళ్ళు డార్లింగ్ ఆనంద్ ఎవరికొండ కథ చెప్పాము, తను బాగా నచ్చిందని ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడని. ఇలా నాకు జనరల్గా పాజిటివ్ మ్యాటర్సే నాకు దీనికి అయ్యే సక్సెస్ అయినయే చెప్పారు కానీ వేరే విషయాలు పెద్ద అలా డిస్కస్ చేయరాళ్ళు, అలా క్యారీ చేయరు. రాజేష్ కూడా అలా క్యారీ చేసే మనస్తత్వం కాదు. లేదండి, లేదు. కాకపోతే ఏమవుతుందంటే ఒక చిన్న ఇన్సల్ట్, అరే వినొచ్చు కదా అనే చిన్న చిన్న ఫీలింగ్ ఉండొచ్చేమో, చిన్న పించ్ ఉంటుంది కదండి. అది కూడా నేనేంటి ఎప్పుడు అడిగాను తన్ని ఆడియో ఫంక్షన్లోనూ ఒక హీరో వినటానికి కూడా ఇష్టపడలేదు నా కదా, కానీ ఇలా నేను తీయగలుగుతానని తనకున్న ఇది చెప్పాడు. ఎవరు సార్ అని చెప్పి అప్పుడు అడిగాను నేను. అదే తన పెయిన్ అక్కడ రివీల్ చేశాడు. అంతేగాని యాక్చువల్గా ఇది కాదు. ఓకే, అసలు మీ నోటీస్లో లేదు, అది నా నోటీస్లో లేదు, నాకు అసలు తెలీదు. అదే నేను కూడా మీతో పాటే తెలుసుకున్నాను, అది కూడా మీడియాతో పాటు మీరే తెలుసుకున్నాను. అంతే. వెరీ నైస్ అండి. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఒక ఏదో చిన్నారి వటుడింతై అన్న పద్యంలాగా ఇప్పుడు మీరేమో ఈ రోజులతో స్టార్ట్ చేసి బస్ స్టాప్ చేసి తర్వాత ప్రేమ కథా చిత్రం చేసి అలాగే కొంచెం మీడియం సైజు హీరోలతోని బలిబలే మగాడువై మహానుభావుడు ఇలాగ మంచి రోజులు వచ్చాయి ఇలా చేసుకుంటూ పక్కా కమర్షియల్ చేసి ఫట్మని కట్ చేస్తే ఆల్ ఇండియా లెవెల్ హెర్క్యులెస్ ఆఫ్ ఇండియన్ సినిమా బాహుబలి, భారతీయ సినిమా బాహుబలి, మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్తో సినిమా అనగానే అస్సలు భూగోళం బద్దలైంది ఇండస్ట్రీలో ఆ న్యూస్ వచ్చిన రోజున. అసలు అది ఎలా జరిగిందండి? న్యూస్ మేమే ఇవ్వలేదండి. మీరు ఇవ్వలేదు, సోషల్ మీడియాలో ఎవరు న్యూస్లు ఇవ్వకుండానే అది జనరేట్ అయిపోయింది. దాని గురించి ప్రత్యేకంగా పెట్టుకుందాం సార్ ఒకసారి. అంతేనా?